కాలము పరిపూర్ణమైనప్పుడు తన దైవత్వానికి మానవత్వాన్ని, వాక్యానికి శరీరాన్ని, సార్వభౌమాధికారానికి సేవకత్వాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామంలో మరొకసారి యుఈసిఎఫ్ యునైటెడ్ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో న్యూజెర్సీలో ఉన్నటువంటి మరి యుఈసిఎఫ్ తెలుగు ఫెలోషిప్ మీ అందరికీ కూడా దేవుని నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సీజన్స్ గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా చాలా చక్కని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంటే మీ గృహాల్లో, తర్వాత మీ స్మాల్ గ్రూప్స్ లో, తర్వాత మీ చర్చ్ కలిగి ఉన్నారని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఈ సీజన్ థ్యాంక్స్ గివింగ్ చాలా రీజన్స్ కి చాలా స్పెషల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ కమింగ్ మంత్స్ లో దాని గురించి ఇంకా ఎక్కువ మనం మాట్లాడతాము. సో మనం ఈ ఫ్రైడే బైబిల్ స్టడీస్ లో పీపుల్ ఆఫ్ యాడ్వెంట్ ప్రజలు వారి గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. యాడ్వెంట్ ప్రజలు ఎవరు, యాడ్వెంట్ స్త్రీలు ఎవరు, యాడ్వెంట్ పురుషులు ఎవరు, యాడ్వెంట్ కుటుంబాలు ఎవరు, తర్వాత వారు ఏ రీతిగా మరి ఎదురు చూసారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ యాడ్వెంట్ పీపుల్ లో మనం లాస్ట్ వీక్ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అజ్ఞాత ఆరాధికురాలైనటువంటి అన్నా గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత సైమన్ ద సాదిక్ నీతిమంతుడైనటువంటి సుమియను గురించి నేర్చుకున్నాం. ఈ రోజున వీరిద్దరు అని చెప్పబడినటువంటి ఒక ఇద్దరు గురించి మనం నేర్చుకోబోతున్నాం. వారిద్దరూ ఎవరు అంటే భార్యాభర్తలు, వారిద్దరూ ఒక కుటుంబము, వారిద్దరూ ఒక యాజక కుటుంబం, వారిద్దరు కూడా దేవుని మార్గాల్లో నడుస్తూ ఉన్నటువంటి వారు. వారే ఎలిజబెత్ జకరియా. ఇదిలో మనం ఎలిజబెత్ జకరియాల గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. ఆల్రెడీ మనకి క్వశ్చన్స్ ఫర్ డిస్కషన్ పంపబడినవి. అయితే చాలా ఎక్కువ ఎలిజబెత్ జకరియాల గురించి ఉంది కాబట్టి మేబీ ఈవేళ జకరియా గురించి చాలా ఎక్కువగా మనం కవర్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ వీక్ ఎలిజబెత్ గురించి మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అడ్వెంట్ కుటుంబాలు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, వ్యక్తులు గాని వీరంతా కూడా ఎదురు చూసినటువంటి వారు. మెస్సియా కోసం ఎదురు చూసిన వారు, వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూసిన వారు, ఎదురు చూసిన కుటుంబాలుగా, ఎదురు చూసినటువంటి స్త్రీలుగా, ఎదురు చూసిన పురుషులుగా, ఎదురు చూసిన వృత్తులుగా, ఎదురు చూసినటువంటి యవనస్తులుగా, ఎదురు చూసినటువంటి అన్యులు కూడా ఉన్నారు. ఉదాహరణకు మరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి జ్ఞానులు, వారు కూడా మరి ప్రపంచాన్ని ఏలి ఇదిలో నుంచి ఒక రాజు రాబోతున్నాడు అన్నటువంటి విషయం కోసం వారు ఎదురు చూశారన్నమాట. అయితే ఈ అడ్వెంట్ సిరీస్ ఆఫ్ మెసేజెస్ లో మనం ఎవరి కోసం మీరు ఎదురు చూస్తా ఉన్నారు, దేనికోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఏ విధంగా ఎదురు చూస్తా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో వారు ఎదురు చూస్తా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తా ఉన్నాం. మన బైబిల్ స్టడీ టైంలోనికి వెళ్ళటానికి మునుపు 400 సంవత్సరాల్లో ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 ప్రపంచ సామ్రాజ్యాలు, ఆ 4 ప్రపంచ సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినటువంటి దినాల్లో కలిగినటువంటి కొన్ని గొప్ప మార్పులు, ఆ మార్పులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టడానికి మునుపు దేవుడు ఏ రీతిగా వాడుకున్నారు అవి ఒకసారి మనం మననం చేసుకుందాం. మరి ఫస్ట్ వరల్డ్ పవర్ బాబిలోనియన్ ఎంపైర్ తో మొదలైతే, ఆ తర్వాత మీడో పర్షియన్ ఎంపైర్ వస్తే, ఆ తర్వాత గ్రీక్ ఎంపైర్ అలెగ్జాండర్ ద గ్రేట్ నాయకత్వంలో, ఆ తర్వాత రోమన్ ఎంపైర్ మనం చూస్తాము. అయితే ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ప్రత్యేకించి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి అని గనక ఆలోచిస్తే, మరి యూదులకు దేవుని యొక్క ప్రత్యక్షత రెవల్యూషన్ ఇవ్వబడింది. ఆ నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం వారి ద్వారా వారు ఎక్కడ చెదిరిపోయి ఉంటే, ఎందుకంటే అంతకంటే ముందు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయి ప్రపంచం అంతటా కూడా 10 గోత్రాలు, ఆ తర్వాత 2 గోత్రాలు చెదిరిపోయినప్పుడు నిజ దేవుని గురించినటువంటి జ్ఞానం కొంతవరకు అయితే ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది. అయితే ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ వచ్చారు. ఉదాహరణకు మరి ఇండియా దేశంలో గౌతమ బుద్ధుడు 5th నుంచి 6th సెంచరీ మధ్యలో ఆయన జీవించాడు. ఆ తర్వాత సోక్రటీస్, మరి గ్రీకులో చాలా గొప్ప ఫిలాసఫర్ అన్నమాట ఆయన. ఆ తర్వాత కన్ఫ్యూషియస్, మరి చైనా మనకి తెలిసింది. సో బుద్ధిజము, కన్ఫ్యూషియనిజము, ఆ తర్వాత గ్రీక్ ఫిలాసఫీ మరి సోక్రటీస్ తో ప్రారంభమైనటువంటి ఈ ఫిలాసఫర్స్ అంతా ఏం చేశారు వచ్చి అంటే, మానవ హృదయంలో ఉన్నటువంటి లోతుల్ని లేదా గోతుల్ని ఇంకా బాగా తవ్వారు. ఒక ఇండియన్ థియాలజన్ ఏమంటారంటే, వీళ్ళంతా వచ్చి మానవ హృదయంలో ఉన్నటువంటి ఖాళీని ఇంకా చాలా పెద్దది చేశారు. దే హ్యావ్ డగ్ వెల్ వెరీ డీప్లీ అంటాడు అనమాట. అంటే బాగా లోతైనటువంటి బావులు తవ్వి వదిలేసి వెళ్ళిపోయారు.
ఎందుకంటే ఒక వెయిన్ ఫిలాసఫీ కానీ లేకపోతే వాళ్ళ బోధనలు ఏవి కూడా మానవుల్లో ఉన్నటువంటి తృష్ణను తీర్చలేవు కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ లోతైనటువంటి బావుల్ని మరి పైనుంచి కురిసినటువంటి సమృద్ధి అయినటువంటి జీవజలంతో నింపడం జరిగిందనమాట. సో ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో వచ్చినటువంటి నాయకులు అవ్వచ్చు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, మత గురువులు అవ్వచ్చు, ఎవరైనా కూడా మానవుల యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీర్చలేకపోయారు కానీ ఇంకా దాన్ని ఎక్కువ చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ యొక్క లోతైనటువంటి బావుల్ని జీవజలాలతో నింపేంత వరకు కూడా ఆ ఖాళీ పూర్తి కాలేదు అని చెప్పేసి అంటారన్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఒక కుటుంబాన్ని గురించి వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండ్రి అని చెప్పేసి మనం చూస్తాం. సో ఈవేళ మనం చర్చించబోయే విషయాలు ఏమిటంటే వీరిద్దరు ప్రభు యొక్క ఆనంద కదా, వీరిద్దరి జీవితం ఏంటి, వారి యొక్క విశ్వాసం ఏంటి, వారి భక్తి ఏంటి, వారి సేవ ఏంటి, వారి సాక్ష్యం ఏంటి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిద్దరి గురించి దేవుని వాక్యం చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడుతూ ఉంది. అసలే నిశ్శబ్ద కాలము, దేవుని యొక్క మాట కరువైనటువంటి దినాలు, దేవుని ప్రత్యక్షత లేని దినాలు, ఏ విధంగా చూసినా కూడా మరి ఆ పరిస్థితులు ఏమీ బాగోలేవు. అలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన కుటుంబం, ఒక స్థిరమైన కుటుంబం, ఒక భక్తి కలిగిన కుటుంబం, ఒక ఎదురు చూసే కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవుని మార్గాల్లో నడిచే కుటుంబం, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించేటటువంటి కుటుంబం, మరి కారు చీకట్లో కూడా కాంతిరేఖ కోసం, వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి మనం ఈ అడ్వెంట్ సీజన్ లో తెలుసుకోవటం ఎంతైనా అవసరం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 17 వచనాలు చదువుకుందామా. లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి 17 వచనాలు చదువుతున్నానండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 17. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభు, పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల కలిగినటువంటి నీ లేఖన భాగాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మేము గ్రహించగలం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మేము అర్థం చేసుకోగలం. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఒప్పిస్తే తప్ప మా హృదయాంతరంగాల్లో బలమైనటువంటి కన్ఫెషన్ గాని డీప్ రిపెంటెన్స్ గాని రాదు నాయన. నీ వాక్యం రెండంచులు గల వాడి అని ఖడ్గం కంటే బలమైందని, నీ వాక్యం బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిదని, నీ వాక్యం చాకలి వాని సబ్బు వంటిదని, నీ వాక్యం మా ప్రాణాత్మలకు సేద తీర్చే జీవాహారం అని, నీ వాక్యం మా ప్రభా మమ్మల్ని బ్రతికించేదని ఎంతో ఆశతో నీ పాద సన్నిధిలోనికి మేము వచ్చాం. ఈ యొక్క ఇండక్టివ్ బైబిల్ స్టడీలో మా అందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. జూమ్ మీటింగ్ ద్వారా ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరి మనసులను
నీ యొక్క మా ప్రభా మరి మీరు మీ వాక్యం అన్నాతో మా తండ్రి మీరు తృప్తిపరిచి మీ బండలోనికి త్రాగించి నీ యొక్క వాక్య సత్యాలు మనం ప్రశ్నలోనికి స్ట్రైట్ వెళ్దాము. మనం చదివినటువంటి భాగం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే రాజైన హేరోదు దినములలో అని మొదలవుతుంది. ఒక అద్భుతమైనటువంటి దేవుని లేఖన భాగంలో హేరోదుతో ప్రారంభమైనటువంటి విషయం. రాజైన హేరోదు దినముల్లో, రాజైన హేరోదు దినముల్లో అనే బ్యాక్గ్రౌండ్ తో ఎలిజబెత్ జకర్యాల యొక్క జీవితాన్ని గురించినటువంటి వర్ణన మొదలైంది. అంటే రాజైన హేరోదు దినాల్లో యూదుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు రాజైనటువంటి హేరోదుకు ఆ హేరోదు దినాలకు రక్షణ చరిత్రకు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలు మనం కొంచెం ఆలోచిద్దాం. రక్షణ చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం యేసుక్రీస్తు ప్రభువారి జన్మం. దానికి సంబంధించి అంతకంటే ముందు మరి ఎలిజబెత్ జకర్యాల జీవితం, దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి కుమారుడు. ఈ సందర్భంలో రాజైన హేరోదు దినముల్లో అనే దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఫ్రేజ్ మనకేమి కమ్యూనికేట్ చేస్తుంది అంటే బేసికల్ గా అసలు ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఆ రోజులకి తర్వాత ఆ యొక్క హేరోదు రాజుకు రక్షణ చరిత్రకు ఏమైనా సంబంధం ఉందా? దయచేసి సమాధానాలు మరి అందరూ కూడా ఆలోచించి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకొని మరి సమాధానాలు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. రాజైన హేరోదు దినాల్లో యూదుల స్థితి ఎలా ఉంది? రోమన్స్ రూల్ చేస్తున్నారు కాబట్టి చక్రవర్తి, రోమా చక్రవర్తి కాబట్టి అంత గొప్పగా అయితే లేదు. అంత గొప్పగా అయితే లేదు డెఫినెట్ గా. It was all about corruption and he was a tyrant, he was tyrant. యూదుల్ని బానిసలుగా చూసేవారు. యూదుల్ని బానిసలుగా చూసేవాళ్ళు. వెరీ గుడ్. ఇంకా యూదులను బానిసలుగా చూస్తాం. ఆయన టైరెంట్ అంటే రాజైన హేరోదు టైరెంట్ అంటారా గారు? ఓకే. అంటే రాజైన హేరోదు యొక్క ఎథనిసిటీ మనకేమైనా తెలుసా? ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ యూదుడా, అన్యుడా, లేకపోతే ఎవరు, రోమియుడా? యూదుడే అయ్యి ఉండొచ్చు. యూదుడే అయ్యి ఉండొచ్చు. ఓకే. ప్లస్ యాక్చువల్ గా హేరోద్ అనేది టైటిల్ కదా. హేరోద్ అనేది టైటిల్. అవును. సో ఒకటో హేరోదు, రెండో హేరోదు టైప్ లో మల్టిపుల్ హేరోదు ఉంటారు కాబట్టి సీజర్ లాగా హేరడ్ అనేది టైటిల్ కాబట్టి డెఫినెట్ గా. ఇంకా అంటే ఈ కింగ్ హేరడ్ కి రక్షణ చరిత్రకు ఏమైనా సంబంధం ఉందా? మీరు అంటే గాస్పుల్స్ లో ఉన్న నెరేటివ్స్ ని ఆధారం చేసుకొని కొంచెం ఆలోచించడానికి ట్రై చేయండి. తను టెంపుల్ కట్టాలని ట్రై చేస్తాడు కదా. టెంపుల్ ని బాగా రెనోవేట్ చేస్తాడు. అంటే జెరూసలేం టెంపుల్ కదా మీరు అనేది? జెరూసలేంలో యూదుల టెంపుల్ ని బాగా, అంటే సెకండ్ టెంపుల్, మొట్టమొదటి నెబుకద్నెజరు కాల్చివేస్తాడు. ఆ తర్వాత చెరల నుంచి వచ్చినటువంటి యూదులు టెంపుల్ కట్టిన తర్వాత దాన్ని బాగా రెనోవేట్ చేస్తాడు. టెంపుల్ రెనోవేట్ చేస్తాడు. ఇంకా మెస్సియా గురించిన విశ్వాసం ఏమైనా ఉందంటారా ఆయనకి? చీకటిలోను మరణఛాయలోనూ ఉన్నారు. అప్పుడు చీకటిలోను మరణ ఛాయలోనూ ఉన్నారు. వెరీ గుడ్. సిస్టర్ చెప్పండి. Akka Herod was always worried about losing his position. ఓకే. ఓకే. హేరోదు ఎప్పుడు కూడా తన పొజిషన్ ఏమన్నా పోయిద్దేమో అన్నటువంటి భయంలో ఉండేవాడు. తనంత గొప్ప రాజు ఇంకొకళ్ళు లేరు అని కూడా అనుకునేవాడు. తనంత గొప్ప రాజు గొప్పవాడు లేడు, ఇంకెవరు పుట్టరు నాలాగా అని. ఇంకెవరు నాలాగా పుట్టరు అని కూడా అనుకునేవాళ్ళు. వెరీ గుడ్. ఇంకా ఆయన చాలా దుష్కార్యాలు చేశాడు అని ఉంది అక్క బైబిల్లో. అమ్మా ఆయన చాలా దుష్కార్యాలు చేశాడు అని ఉంది బైబిల్లో. కొన్ని చెప్తావమ్మా ఆ దుష్కార్యాలు ఏంటో? అంటే ఆయన సొంత బ్రదర్స్ ని కూడా చంపేశాడు, బ్రదర్ భార్యను చేసుకున్నాడు.
ఆయన బ్రదర్ భార్యను చేసుకుందేమో బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య మొదలు పెట్టిన తర్వాత ఇంకొక హేరోదమ్మ. ఈ హేరోదు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు. అది అంటే దాని గురించి మళ్ళీ నేను వివరణిస్తాను. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది హేరడ్ ద గ్రేట్, మహా హేరోదు అంటారన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మరి జాన్ ద బాప్టిస్ట్ పుట్టినప్పుడు ఉన్న హేరోదు ఒక ఆయన, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఉన్న హేరోదు మరొక ఆయన. ఈయన జీసస్ తర్వాత చిన్నపిల్లలందరినీ కూడా చంపించేశాడు కదా. అది ఈయన చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు చిన్న వాళ్ళందరినీ, చిన్న చిన్న పిల్లలందరినీ కూడా చంపించింది ఈయనే. వెరీ గుడ్. మోజెస్ కాలానికి ఇతనికి సంబంధం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మోజెస్ టైంలో కూడా పిల్లలందరినీ చంపేస్తేనే కదా మోజెస్ తల్లి తను తొట్టి అది నీళ్లలో తెప్పలో పెట్టి బిడ్డని వదిలిపెడుతుంది. నేను కూడా ఆ టైము అతను కూడా ఉండి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు లాస్ట్ చెప్పింది దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి అంటున్నారు, అంతే కదా? సిమిలారిటీస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జీసస్ పుట్టినప్పుడు కూడా అలాగే జరుగుతుంది, తర్వాత మోజెస్ పుట్టినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అవునండి, అవును. మంచి పాయింట్ తీసుకొచ్చారు, మంచి థియాలజీ తీసుకొచ్చారు. నిర్గమకాండంలో జరిగినటువంటి విషయాలే మరలా చరిత్ర పునరావృతమైనట్లుగా ఇక్కడ జరుగుతున్నట్లు అనిపిస్తా ఉంది. వెరీ గుడ్. ఇంకా And one more thing, prophecy got fulfilled avtaaniki. It's not only started from Moses and it ended with the Second World War. Jews, 6 million Jews have been killed. And after that, the country of Israel has been formed. So that's a prophecy fulfillment. Prophecy fulfillment. Old Testament lo జరిగింది. Yes, very good. అని చెప్పండి బ్రదర్. Whenever this thing happened, Jews, Holocaust took place. There is something great things happened. That's the one of the. Okay, right. అంటే గ్రేట్ మెసాకర్ ఇలాంటి వాటి తర్వాత గొప్ప శ్రమ తర్వాత గొప్ప విషయాలు జరిగినాయి అంటారు. వెరీ గుడ్. ఇంకా అండ్ జీసస్ బర్త్ గురించి విన్నప్పుడు హీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ అక్క. అండ్ జోసెఫ్ కి కూడా ఏంజెల్ డ్రీమ్ లో డోంట్ గో బ్యాక్ టు హెరోడ్ అని చెప్పడం. అవును, దేవుడు మరి జ్ఞానులకి కలలో హేరోదు వద్దకు తిరిగి వెళ్ళొద్దు అని అంటాం. ఇంకా తన నేచర్ గురించి ఏమైనా అర్థం అవుతా ఉందా? అంటే హీ వాజ్ వెరీ యాంగ్షియస్ అక్క. స్టార్ ఎక్కడుందో కనుక్కోండి అని జనాలను పంపించడం, లైక్ తనకన్నా గ్రేటెస్ట్ ఎవరైనా వచ్చేస్తారేమో అని భయపడ్డం. హీ వాజ్ ఇన్సెక్యూర్. వెరీ గుడ్. అంతేకాకుండా చాలా కన్నింగ్ అని కూడా అనిపిస్తా ఉందా? నేను కూడా ఆయన ఆరాధిస్తాను, నాకు వర్తమానం తెమ్మని అంటున్నాడు. Did he really mean to worship the Lord? No, it was just his plan to attract, అంటే to convince them. అది అంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కిల్ చేయటానికి బేసికల్ గా. ఇంకా వెరీ గుడ్. రాజైన హేరోదు దినాల్లో, యూదయ దేశపు రాజైన హేరోదు దినాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైనటువంటి స్థితిగతులు ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం పొలిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే రాజైన హేరోదు ఈ ప్రావిన్స్ మొత్తాన్ని కూడా ఆయన వెళ్తా ఉన్నాడు. అండ్ అతను మోసపోయాడని తెలుసుకుని 2 years బిలో ఉన్న బాయ్స్ అందరినీ చంపమని ఆదేశం ఇవ్వడం, ఇట్ జస్ట్ షోస్ హిస్ క్రూయల్టీ. రైట్. ఈ ఒకసారి స్లైడ్ చూస్తారా? మహా హేరోదు, హేరడ్ ద గ్రేట్ అంటారన్నమాట. ఆయన అది గవర్నర్ ఆఫ్ గ్యాలిలీగా ఉన్నాడు, కింగ్ ఆఫ్ ది జ్యూస్. అంటే రోమా ప్రపంచ సామ్రాజ్యంగా ఉంది కాబట్టి రోమా గవర్నమెంట్ క్రింద ఈయన పనిచేస్తా ఉన్నాడు. అంటే రోమీలే ఈయన అపాయింట్ చేశారు. ఆ హేరడ్ అనే బిరుదు కూడా రాజుగా వాళ్లే ఇచ్చారనమాట. కింగ్ ఆఫ్ ది జ్యూస్, యూదుల రాజుగా 37 నుంచి 4 BC వరకు ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి సంవత్సరం వరకు. ఆయన భార్యలు ఎంతమందో చూడండి. ఎంతమంది అంటే ఇక్కడ 1, 2, 3, 4 భార్యలు. మరియామ్ని 1, మరియామ్ని 2. ఒక ఆమెమో ఇక్కడ హాస్మోనియన్ ప్రిన్సెస్, రెండో ఆమె జెరూసలేం నుంచి, మళ్ళా ఇంకొక 2. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ అదర్ వైఫ్స్ ఇంకొక 6. వెరసి 10 మంది భార్యలు. 4 హేరద్ అంతిపాసు,
తర్వాత హెరడ్ ఆర్కెలాయు తన తండ్రికి బదులుగా ఏలుచున్నాడని విని మరి యోదయ వెళ్ళవెరచి నజరేతునకు వెళ్ళాను అని చెప్పేసి మనము మరియా యోసేపుల విషయంలో చూస్తాం అన్నమాట. ఆ తర్వాత హెరడ్ ఫిలిప్, ఆ తర్వాత ఫిలిప్ ద టెట్రార్క్ అంటే చతుర్థాధిపతి అయినటువంటి ఫిలిప్ అని ఉంటది అన్నమాట మనకి. సో ఈయన చనిపోయిన తర్వాత కింగ్డమ్ ఈ నలుగురు అంటే సన్స్ పంచుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంపీరియల్ పాలిటిక్స్ మొత్తం కూడా బైబిల్లో ఉన్నాయి. నేను మీకు కొన్ని గుర్తు చేస్తాను. ఈ మరియామ్నికి కింగ్ హెరడ్ అగ్రిప్ప, తర్వాత హెరోదియా వీళ్ళిద్దరూ పుడతారు. ఈ హెరోదియా ఒరిజినల్ గా ఇతని భార్య, హెరడ్ ఫిలిప్ భార్య. అయితే ఏం చేసిందంటే ఇతను వదిలేసి ఇతను చేసుకోవటం జరిగింది. అందుకోసం అని వెళ్ళి జాన్ ద బాప్టిస్ట్ డైరెక్ట్ గా నీవు నీ సహోదరుడైనటువంటి ఫిలిప్ భార్యను ఉంచుకోవటం అంటాడు అనమాట. పెళ్ళని కూడా అండవు. తగదు అని అంటే చాలా కోపం వచ్చేసేసి హెరోదియా తన కుమార్తె సలోమితో ఒక ట్రాప్ వేయించేసేసి జాన్ ద బాప్టిస్ట్ ని బిహేడ్ చేయటం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత హెరడ్ అగ్రిప్ప, ఆ తర్వాత ఫెలిక్స్, ద్రుసిల్లా, ఇక వీళ్ళంతా పాల్ టైంలో వచ్చినటువంటి వాళ్ళుగా మనం చూస్తాం. మొత్తం మీద హెరడ్ ద గ్రేట్ 10 మంది భార్యలు, 4 కొడుకులు, భయంకరమైనటువంటి రాజకీయాలు, ఇన్సెక్యూరిటీ, క్రూయల్ మ్యాన్, తన కింగ్డమ్ కి అడ్డం వస్తారనుకుంటే ఎవరినైనా చంపటానికి ఏమాత్రం వెనుక తీయనటువంటి ఆయన, విగ్రహారాధనతో నిండుకున్నటువంటి ఆయన. ఇంకోటి ఏంటంటే ఈయన ఎవరు అంటే ఈయన యూదులు కాదు, అటు రోమీయుడు కాదు. ఎవరు అంటే ఎదోమీయుడు. ఎదోమీయులు అంటే ఎవరంటే ఏశావు సంతతి వాళ్ళు. ఏశావు సంతతి వాళ్ళనే ఎదోమీయులు అంటారన్నమాట. ఏశావు సంతతి వాడు. సో అటు జూ కాదు, ఇటు రోమీయుడు కాదు. బట్ రోమా గవర్నమెంట్ తో చాలా మంచి రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా యూదుల్ని భయంకరమైనటువంటి హారిబుల్ రెయిన్ యూదుల్ని చేస్తూ భయంకరమైనటువంటి ట్యాక్సెస్ అన్ని వేసి మరి యూదా జనాంగాన్ని చేస్తూ దాంతో పాటు టెంపుల్స్ తో నింపేసేసి యూదాని, ఇస్రాయేల్ దేశాన్ని, యూదుల టెంపుల్ కూడా చాలా బాగా రెనోవేట్ చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అండ్ దట్ ఈస్ అబౌట్ హెరడ్ ద గ్రేట్, అంటే గొప్ప మహాహేరోదు యొక్క జీవితం అది. అయితే చాలా అంబిషియస్ అని, క్రూయల్ అని, అంటే జోసిఫస్ రాస్తారనమాట. హీ వాజ్ వెరీ అంబిషియస్, క్రూయల్, పారనాయిడ్, బ్రూటల్ అండ్ రూత్లెస్ మర్డరర్. తర్వాత ఒక క్రిస్మస్ స్టోరీలో విలన్ ఎవరంటే ఈయనన్నమాట. మనం చిన్నప్పుడు క్రిస్మస్ డ్రామా వేస్తుంటాం కదా మనందరం కూడా సండే స్కూల్ టీచర్స్, అంటే సండే స్కూల్ పిల్లలంగా. అప్పుడు ఆ విలానిక్ లాఫ్ ఒకటి ఉంటది అన్నమాట. ఎవరిది? రాజు పుట్టాడంట, యూదులకు రాజు అంట, నేను ఇక్కడ రాజుగా ఉంటే ఇంకెవరు పుడతారు అని చెప్పేసి. కాబట్టి అతి క్రూరమైనటువంటి రాజు యూదుల్ని ఏలతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించడానికి తండ్రి సంకల్పించారు. అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ కూడా ఎవరి చేతుల్లో ఉందంటే రోమా ప్రపంచం మొత్తాన్ని కూడా వెళ్తా ఉంది. ఇలాంటి చిన్న పిల్లల్ని ఖండించడానికి కూడా వెనుదీయలేదు అంటే యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఎ కైండ్ ఆఫ్ మ్యాన్ హీఈస్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. సీజర్ అగస్టస్ అంటే సీజర్ అగస్టస్ తో గుడ్ లుక్స్ లో ఉంటేనేగా ఈయన హెరడ్ ద గ్రేట్ రాజ్యాన్ని పరిపాలించగలిగింది. ఎంతకాలం ఈ రోమన్ ఇదికి తను అంత ఇదిలో ఉంటే అంతకాలం ఆయన పవర్ లో ఉంటాడనమాట. రోమా పాలిటిక్స్ గురించి కానీ, ఇంపీరియల్ పాలిటిక్స్ గురించి కానీ, రోమీల గురించి కానీ ఏమైనా ఐడియా ఉందా? హౌ డు యూ థింక్ రోమన్ ఎంపరర్స్ ఆర్? రోమా సామ్రాజ్యాన్ని గురించి కానీ, రోమన్ ఎంపరర్స్ గురించి కానీ ఎనీ క్లూ మీరు చరిత్ర గ్రంథాల ఆధారంగా కానీ, లేకపోతే మీకున్నటువంటి బైబిల్ నాలెడ్జ్ ని బట్టి కానీ, కెన్ ఎనీవన్ సే సంథింగ్? మనకి బైబిల్ హిస్టరీలో 2 రోమా ఎంపరర్స్ కనిపిస్తారు. వాళ్ళిద్దరు ఎవరు? బ్యాక్ స్టాబింగ్ ఎక్కువ ఉంటదా వాళ్ళ మధ్య? బ్యాక్ స్టాబింగ్ చాలా ఎక్కువ ఉంటది. చాలా కరెక్ట్ పాయింట్ అది. అసలు అదే ఫస్ట్. ఈ రోమన్ ఎంపరర్స్ అందరూ మర్డర్ చేసైనా చనిపోతారు, లేకపోతే వాళ్ళన్నా అంటే వాళ్ళన్నా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అనమాట. అది either they were assassinated or they committed suicide అన్నమాట. అది ఇంపీరియల్ పాలిటిక్స్. ఇంకా నీరో చక్రవర్తి కూడా రోమనే కదా? నీరో చక్రవర్తి కూడా చాలా భయంకరమైనటువంటి ఆయన. దేనికి ఫేమస్ ఆయన? ఫిడేల్ వాయిస్తూ క్రైస్తవులను బాగా క్రూరంగా చంపిస్తాడు. మనకి గాస్పిల్ అకౌంట్స్ లో ఇద్దరు ఎంపరర్స్ ని మనం చూస్తాం. వాళ్ళు ఎవరో ఐడియా ఉంది? ఇక్కడ ఒకటి ఉంది కదా, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అది మనం మత్తయి వార్తలో చూస్తాము. యేసుక్రీస్తు వారి జన్మ
వృత్తాంతంలో కదా, కైసరు ఐగుస్తు. లూకాసు వార్తలోనే ఉంది కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుతారా? 1వ వచనం కోమల గారు చదువుతారా? చదువుతున్నాను. 2వ అధ్యాయము 1వ వచనమా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. చాలు. కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. మరలా ఇంకొక వచనం అండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకును అతడు తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక సీజర్ కనిపిస్తున్నాడు. ఎవరైనా? పొంటియస్ పైలట్ అక్క. పాంటియస్ పైలట్ ఆయన ప్రొక్యురేటర్ అమ్మా. సీజర్ నేననేది. తిబెరి కైసరు అని ఉంది కదా. వెరీ గుడ్, వండర్ఫుల్. యా, సీజర్ అనేది టైటిల్, టిబేరియస్ అనేది ఆయన నేము. ఇది కనుక మీకు ఒక్కసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సీజర్ జూలియస్ సీజర్ మనకు తెలుసు, చాలా ఫేమస్ ఇది కదా. జూలియస్ సీజర్ తర్వాత వచ్చింది ఎవరంటే అగస్టస్ సీజర్, అంటే కైసరు ఐగుస్తు అంటాం అన్నమాట. ఆ కైసర్ ఐగుస్తు తర్వాత తిబేరియా కైసరు అంటే టిబేరియస్ సీజర్ అన్నమాట. ఆ తర్వాత క్యాలిగ్యులా, క్లాడియస్, తర్వాత నీరో చక్రవర్తి. నీరో అంటే బాగా క్రైస్తవుల్ని పర్సిక్యూట్ చేసింది ఈయన అన్నమాట. ఆ తర్వాత గాల్బా, ఆర్తో, వైటిల్లస్, వెస్పేసియన్. ఈ వెస్పేసియన్ టైంలోనే జెరూసలేం టెంపుల్ ని బాగా అంటే అటాక్ చేసి దాన్ని చేయటం జరుగుతుంది. టైటస్, ఆ తర్వాత డొమిషియన్. ఈ 12 సీజర్స్ గురించి చాలా అంటే అద్భుతమైనటువంటి చరిత్ర గ్రంథాల్లో ఉంది. వీళ్ళ క్రూరత్వం గాని, వీళ్ళ పనులు గాని, వీళ్ళ ఇంపీరియల్ పాలిటిక్స్ కానీ, వీళ్ళ అవినీతి కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే ఘోరమైనటువంటి పరిస్థితి అన్నమాట. సో యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించినటువంటి టైంలో జూలియస్ సీజర్ తర్వాత వచ్చినటువంటి అగస్టస్ సీజర్ ఏమో ఆయన ఎంపరర్ గా ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు మనం. ఆ తర్వాత హ్యారెడ్ ద గ్రేట్ ఏమో ఆయన యూదయాని వెళ్తా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు అలా తర్వాత బాప్తిస్మిత్ యోహాను పరిచర్య ప్రారంభించే టైంకేమో ఆ సీజర్ అగస్టస్ చనిపోతాడు, తిబెరియా కైసర్ ఏలుబడి వస్తుంది. ఆ టైంకి హ్యారెడ్ ద గ్రేట్ కూడా చనిపోతాడు. కాబట్టి వాళ్ళ పిల్లల్లో 4 పిల్లల్లో 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. గలిలయకు హేరోదు చతుర్థాధిపతి అంటే ఈయన హ్యారెడ్ అంతిపాస్ అన్నమాట. ఆ తర్వాత ఫిలిప్ అంటే హ్యారెడ్ ఫిలిప్ అంటే టెట్రార్కుల్ గా వీళ్ళు 4 కూడా ఈ కింగ్డమ్ ని లేకపోతే మొత్తాన్ని 4 కుమారుల మధ్య పంచుకోవటం జరిగింది. అయితే మనకి బిబ్లికల్ చరిత్రకి సీజర్ అగస్టస్ తర్వాత టిబేరియస్ సీజర్ వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. అలాగే హేరోదు యొక్క వంశంలో నుంచి హ్యారెడ్ ద గ్రేట్ దగ్గర నుంచి ఆ తర్వాత 4 కుమారులు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎందుకు మనం ఇంత చూస్తున్నామంటే లూకా చరిత్రకారుడు ఎంత అద్భుతంగా రాశారంటే ఈ పేర్లన్నీ మనకు అవసరమా? ఎందుకబ్బా ఇంత బాగా ఇప్పుడు చదువుతా ఉంటే కూడా పాపం కోమలా గారు చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. అంటే అవి ఒక్కొక్కసారి టంగ్ ట్విస్టర్స్ గా ఉన్నాయి అన్నమాట. 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతి, గలిలయకు హేరోదు చతుర్థాధిపతి, ఇతూరయ త్రకోనీతి దేశంలోకి అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి. ఇలాంటి కాలంలో అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. డెఫినెట్ గా మన యొక్క ఆధ్యాత్మికతని ప్రభావితం చేసే చాలా అంశాల్లో చుట్టుపక్కల పరిస్థితులు, పొలిటికల్ దగ్గర నుంచి, సంస్కృతి దగ్గర నుంచి, ఆర్థిక పరమైన పరిస్థితి దగ్గర నుంచి ఇవన్నీ కూడా దే ప్లే రోల్ అన్నమాట. రాజైన హేరోదు దినములలో అని చెప్తున్నప్పుడు రాజైన హేరోదు వెనుకున్నటువంటి ఆ రోమా గవర్నమెంట్, రోమా ఎంపరర్స్, వారి యొక్క జీవిత విధానము, వాళ్ళ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది రక్షణ చరిత్రను చాలా ప్రభావితం చేసింది. అంటే సీజర్ అగస్టస్ ఏ విధంగా రక్షణ చరిత్రలో ఒక పాత్ర పోషించారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సీజర్ అగస్టస్ ఏమన్నాడంటే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. దీనికి రక్షణ చరిత్రకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి?
మనం హేరోదు గురించి నేను అడిగాను, ఇప్పుడు సీజర్ గురించి కూడా అడుగుతున్నాను. ఈ యొక్క వీళ్ళు పరిపాలన చేసే టైంకి ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సీజర్ అగస్టస్ కి, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హేరోదు, మహా హేరోదు, దీనికి రక్షణ చరిత్రకి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే రక్షణ చరిత్రలో వీళ్ళు ప్లే చేసిన రోల్ ఏంటి? అంటే సెన్సస్ ఉండటం వలన క్లారిటీ ఉందాక, యేసుక్రీస్తు దావీదు వంశంలో ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి వస్తాడు అనేది క్లారిటీ ఉందాక. ఎందుకంటే ఇప్పుడు వండర్ఫుల్ ఫనీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి మనం ఇంత ఆలోచిస్తున్నాం కదా, ఇంత ఇదవుతా ఉన్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి అసలు యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి, బెత్లెహేంలో పుట్టాలి. కానీ వాళ్ళ తల్లి ఎక్కడుంది? గలిలయలో ఉంది. గలిలయలో ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి యోసేపును, మేరీని యోదయకు తీసుకురావటం కోసం దేవుడు ఏం చేశాడంటే ప్రపంచం అంతటికీ కూడా సెన్సస్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రపంచాన్ని అంతటిని కూడా కదిలించారు. అంతేకాదు ప్రపంచ రక్షకుడు, లోక రక్షకుడు పుట్టినటువంటి సంవత్సరంలో లోకం అంతటికీ కూడా జనాభా లెక్కలు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారిని సెన్సస్ లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆయన పేరు యెషూవా, ఫాదర్ ఎవరంటే జోసెఫ్, మదరు మరియమ్మ, మరియా అని చెప్పేసి రాసుంటారన్నమాట. అంటే అంతకు ముందు ఆదాము నుంచి వస్తున్నటువంటి వంశావళి యొక్క ఆదాము తర్వాత షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరెదు, ఇక అర్పక్షదు, షేలకు మొత్తం తీసుకుంటా వస్తే మనం యేసుక్రీస్తు ప్రభు వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ మొత్తం నుంచి ఇంకా చివరికి యేసుక్రీస్తు ప్రభు వారితో జీనియాలజీ ఇక క్లోజ్ అన్నమాట. అంటే ఇలా లీనియర్ గా ఉన్నటువంటి జీనియాలజీ క్లోజ్ అవబోతా ఉంది. దానిని దేవుడు ఒక పెద్ద సెన్సస్ తో, ఒక వరల్డ్ పవర్ ఉన్నటువంటి మరి కింగ్డమ్ అంటే ఒక ప్రపంచ పవర్ ఉన్నటువంటి టైంలో అక్కడ సెన్సస్ పెట్టి దేవుడు దాన్ని ఒక గ్రాండ్ ఇదిలాగా మన జీనియాలజీలో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఎంటర్ చేయించారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అది సీజర్ అగస్టస్ యొక్క కాంట్రిబ్యూషన్. మరి హేరోదు కాంట్రిబ్యూషన్ ఏంటి? హేరోదు కాంట్రిబ్యూషన్ ఏంటి రక్షణ చరిత్రలో? ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? పాజిటివ్ అసలు ఏమి లేదు, నెగిటివే ఏంటి? యోహాను చెప్తారు కదా, అది భయపడతాడనమాట యోహానికి. ఎందుకంటే అతడు దేవుడు మాట్లాడాడు, అతని వాక్యాలన్నీ సత్యమైనవి అని చెప్పి భయపడి, అందుకని అతను భయపడి యోహాన్ని కూడా ఇది చేస్తాడు కదా. ఎందుకంటే అతను దేవుడి ద్వారా అతనికి యోహాను పుట్టడం అవన్నీ జరుగుతాయి కాబట్టి అతను చేసింది తప్పు అని తెలుసుకొని అతను భయపడతాడు అనమాట అతనికి. అది కరెక్టేనమ్మా. One more thing. One more thing is he says that I am the king. Is there any other? He doesn't want to accept that there is a king was born. సిస్టర్ మీరు చెప్పిన ఈ హేరోద్ ఏమో ఆయన కొడుకు అండి, హేరోద్ అంతిపాస్. నేను ఇప్పుడు మాట్లాడుతుంది హేరోడ్ ద గ్రేట్ అన్నమాట. అంటే ఈయన యొక్క ఏంటి రక్షణ చరిత్రలో ఈయన యొక్క ఒక విలన్ గా స్థిరపడిపోయాడు కదా. సో ఇప్పుడు ఈయన చంపించడం అనేది పెట్టుకోవటం వలన వెంటనే దేవదూత చెప్పడం వల్ల యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు కదా. రైట్, ప్రవచనం నెరవేరాలి, ఐగుప్తుకి వెళ్ళింది. అట్లాగే ఈ విధంగా పిల్లలు చనిపోతారని ముందుగానే ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించాడు. ఇర్మియా ప్రవక్త ప్రవచనం కూడా నెరవేరింది. ఒక ఆయనేమో సెన్సస్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టడానికి మరి మార్గం ఇచ్చేయటం కోసం దేవుడు వాడుకుంటే, ఇంకొక ఆయనేమో సాతాను చేతిలో బలంగా ఈ బిడ్డల్ని చంపటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రెఫ్యూజీగా మరి ఈజిప్ట్కి వెళ్ళటం మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఇస్రాయేల్ వెళ్ళినటువంటి వాళ్ళు అంటే ఈజిప్ట్ కూడా వెళ్తారు కదా, అక్కడ ఒక ప్లేస్ ని చూపించి రెఫ్యూజీగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న ఇల్లు ఇదే, ఈయన నైల్ నది నీళ్లు తాగారు, ఇవన్నీ కూడా బహుశా చెప్తారనమాట, చూపిస్తారు కూడా. ఓకే సరే, రోమన్ అండ్ ఇది చూసాము. సరే, మామూలు పాలిటిక్స్ చుట్టూ ఉన్నటువంటి పాలిటిక్స్ కొంచెం పక్కన పెట్టేసేసి జెరూసలేం టెంపుల్, ఆ తర్వాత యోదయ, గలిలయ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజ మందిరాలు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, యాజకత్వ పరిచర్య, దేవాలయము, మందిరాలు, సమాజ మందిరాలు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా కొనసాగుతున్నాయి ఒకసారి ఆలోచించాం.
ఎందుకంటే ఎలిజబెత్ జకర్యాలు యాజక వంశానికి చెందిన వాళ్ళు, యాజకులుగా వాళ్ళు పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి యాజక ధర్మం అంటే చాలా సంఘానికి భయంకరమైన శ్రమ ఉన్నటువంటి దినాల్లో ఒక పాస్టర్ గా కొనసాగటం చాలా కష్టం. ఒక ఇవాంజలిస్ట్ గా సువార్త చెప్పాలి అంటే ఎప్పుడు వచ్చి తంతారో తెలియదు, ఎప్పుడు వచ్చి చంపుతారో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రతిదినం కూడా ప్రాణానికి తెగించి మనం పరిచర్య జరిగించడమే. ఎలిజబెత్ జకర్యాల యొక్క జీవితాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే వారు జీవించిన కాలాన్ని ఇంకా కొంచెం విశ్లేషించాలి. దేవాలయము, యాజకత్వ పరిచర్య, సమాజ మందిరాలు. దేవాలయానికి సమాజ మందిరానికి తేడా తెలుసు కదా, తెలుసు అనుకుంటున్నాను. యాజకులకి, ప్రధాన యాజకులకి కూడా మనకి తేడా తెలుసు కాబట్టి ఎలా ఉన్నాయి ఒక్కసారి చెప్తారా? దేవాలయం ఎలా ఉంది, సమాజ మందిరాలు ఎలా ఉన్నాయి, యాజకులు ఎలా ఉన్నారు, ప్రధాన యాజకులు ఎలా ఉన్నారు, అసలు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఎలా ఉంది, 400 సంవత్సరాలు అసలు ఏ విధమైనటువంటి మరి ప్రాఫిటిక్ అటరెన్స్ లేకపోతే ప్రజలు అసలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు జస్ట్ లానే ఫాలో అవుతూ ఉండొచ్చు అక్క. సాక్రిఫైసెస్ అర్పించడం గానీ. డెఫినెట్ గా లానే ఫాలో అవుతున్నారమ్మ. సాక్రిఫైసెస్, టెంపుల్ దగ్గర పస్కా పండుగ, తర్వాత ఈ పండుగలన్నీ ఆచరించటము, లాని ఫాలో అవటము. ఇంకా అంటే యూజువల్ గా మరి సీజర్ గురించి చెప్పాను, హెరోడ్ గురించి చెప్పాను. ఇలాంటి వాళ్ళ పరిపాలనలో సాధారణంగా ప్రజలు ఎలా ఉండుంటారు? వాళ్ళు చాలా భయంతో ఉన్నారక్క. దేవుని కన్నా ఈ మనుషులకి, రాజులకి ఎక్కువ భయపడుతూ, అంటే లైక్ కైండ్ ఆఫ్ స్లేవ్స్ లాగా. ఓకే, సరే. ఇది బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి టెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళి మీకు అక్కడ ఎక్కువ టైం ఇస్తాను. సో దేవాలయము, యాజకత్వ పరిచర్య, సమాజ మందిరాలు, ప్రధాన యాజకత్వ పరిచర్య ఏ రీతిగా కొనసాగుతున్నాయి అనేది చూస్తే దేవాలయం చాలా బాగా అంటే తయారవుతా ఉంది. ఎందుకంటే ఆయన రెనోవేషన్ మొదలు పెట్టాడు. 46 సంవత్సరాలు ఈ దేవాలయమును మరి రెనోవేట్ చేశారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో కడతానని తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడితే హేరోదుకు 46 సంవత్సరాలు పట్టింది దీన్ని రెనోవేట్ చేయటం. అంటే అప్పటికి ఒక 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది, రెనోవేషన్. తర్వాత జుడైజం అంతా కూడా రకరకాలైనటువంటి పొలిటికల్ గ్రూప్స్ గాను, రిలీజియస్ గ్రూప్స్ గా కూడా డివైడ్ అయిపోయింది. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పొలిటికల్ గ్రూప్ అండ్ రిలీజియస్ గ్రూప్. ఇప్పుడు పార్టీస్ 2 ఉన్నాయి ప్రధానంగా. అది కాకుండా క్రైస్తవ డినామినేషన్స్ ఉన్నాయి. మరి కొన్ని డినామినేషన్స్ కొన్ని పార్టీస్ ను బాగా ఇచ్చేస్తున్నాయి. మరికొన్ని డినామినేషన్స్ మరికొన్ని క్రైస్తవుల్లోనే లిబరల్స్ ఉన్నారు, ఒకదాన్ని ఇచ్చేసేవాళ్ళు. అలాగే ఎవాంజలికల్స్ ఉన్నారు, ఇంకొక దాన్ని ఇచ్చేసేవాళ్ళు. తర్వాత డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. జుడైజం అనేది చాలా రకాలుగా డివైడ్ అయిపోయింది. ఈ సద్దూకయులు, పరిసయ్యులు, హాసిడీము, తర్వాత జెలట్స్ అంటే భయంకరంగా మనం పవర్ ప్రెషర్ పెట్టైనా ఏ విధంగానైనా అధికారాన్ని సాధించుకోవాలనే వాళ్ళు. ఆ తర్వాత సికారి, ఆ తర్వాత ఎస్సీనులు, తర్వాత హెరోదియన్స్ అంటే హెరోదును సపోర్ట్ చేసేవాళ్ళు, నాజరిన్స్, గెలిలియన్స్, ఇలా రకరకాలైనటువంటి పొలిటికల్ గుంపులు ఉన్నాయి. పార్టీ అనే పేరే లేదు కానీ పొలిటికల్ గాను చాలా గుంపులు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా కూడా చాలా గుంపులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళ తెలంగాణ భాషలో చెప్పాలంటే వాళ్ళ అడ్డ అంటే వాళ్ళ యొక్క మరి హబ్ అన్నమాట, కమర్షియల్ హబ్. తర్వాత సద్దూకయ్యులేమో అరిస్టోక్రట్స్ టెంపుల్ ఎకానమీ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ప్రధాన యాజకుని పోస్ట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. అంటే ఎంత ఘోరం అంటే అసలు లేవి గోత్రానికి చెందకుండా, అహరోను వంశానికి చెందకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి నేను ప్రధాన యాజకుడిని అవుతానన్నా కూడా డబ్బు తీసుకొని వాళ్ళని ప్రధాన యాజకుడిని చేశారన్నమాట. అంత ఘోరమైనటువంటి పరిస్థితి మరి నెలకొని ఉంది. వాళ్ళు ఎవరు అంటే పునరుద్ధానం లేదని చెప్పి సర్దుకోవాలి. ఇక పరిసయ్యులు ఉన్నారంటే వాళ్ళ యొక్క అధికారం అంతా ఎక్కడ అంటే సమాజ మందిరాలు. ఆ తర్వాత జెలట్స్ ఉన్నారంటే ఏదో ఒక రకంగా ఒక పెద్ద కమోషన్ లేకపోతే ఒక విప్లవం తీసుకొచ్చైనా మనం రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే వాళ్ళు అన్నమాట. ఆ తర్వాత హెరోదియన్లు, నాజరీన్స్, వీళ్ళంతా కూడా సికారి, ఈ హాస్మోనియన్స్ అంటే గ్రీకు కల్చరు, ఆ తర్వాత రోమన్ రూల్, వీటికి అడాప్ట్ అయిపోయినటువంటి వాళ్ళేమో హెలెనిస్టులు అయితే దాన్ని రెసిస్ట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట. ఇది చూడండి, యాక్సెప్ట్ చేసి అకామిడేట్ అయిపోయినటువంటి వాళ్ళు సాడ్యూసీస్ అంటే ఏ ఎండో ఆ గొడుగు పట్టాలనుకునే వాళ్ళు.
అలా కాకుండా దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ యొక్క దీనికోసం పోరాడాలనే వాళ్ళు మతాత్మానులు వీళ్ళు అన్నమాట. ఈ పరిసయులు అటు ఇటు కాకుండా ఉన్నారు, మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనమాట. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. హెలెనిస్టిక్ అంటారు. హెలెనిస్టిక్ కల్చర్ అంటే గ్రీక్ కల్చర్. గ్రీకు భాషలో ఎలెనికా అంటారు అనమాట. ఎలెనికా అంటే గ్రీకు భాషలో గ్రీక్ పేరుని ఎలెనికా, దాన్ని హెలెనిస్టిక్ ఆర్ ఎలెనికా అంటారు అనమాట. సో ఇలా రకరకాలైనటువంటి పొలిటికల్ గాను, తర్వాత రాజకీయ పరంగాను, తర్వాత మతపరంగాను గ్రూపులుగా ఉన్నారు. ఒకవైపు శాస్త్రులు, మరొక వైపు పరిసయులు, మరొక వైపు సద్దుకయులు, మరొక వైపు మతాత్మానులు. ఎస్సీలు అనే వాళ్ళు ఎవరంటే ఇదంతా కూడా చాలా భ్రష్టు పెట్టిపోయింది, అసలు ఇక్కడ మనం ఉంటే ఉపయోగం లేదని అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో జీవిస్తా ఉన్న వాళ్ళు అనమాట. డెజర్ట్ కమ్యూనిటీస్. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి మంచి పొలిటికల్ గా చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి సన్హెడ్రిన్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్య పరిచర్య చెయ్యాలి అంటే, దేవుడిచ్చినటువంటి పరిచర్య నెరవేర్చాలి అంటే ఎంత కష్టం అవుతుంది, ఎలా ఉంటది, ఇవన్నీ కూడా కొంచెం మనం ఆలోచించాలి. తర్వాత ఈ సమాజ మందిరాలు కూడా పారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి బోధనలతో నిండిపోయింది. ఇక దేవాలయం ఇంకా పూర్తిగా అయ్యిందో అవలేదో మనకు తెలియదు కానీ, బట్ దేవాలయం కూడా ఆల్మోస్ట్ దొంగలుగా మారిపోయే పరిస్థితుల్లోనికి వచ్చినట్లు మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఎలిజబెత్ జకర్యాలు జీవించినటువంటి నేపథ్యాన్ని సాంస్కృతి పరంగా చూసాము, ఆధ్యాత్మికంగా చూసాము, రాజకీయ పరంగా చూసాము, మతపరంగా చూసాము, అధికార పరంగా చూసాము, ఆ తర్వాత నైతికంగా కూడా రకరకాలైనటువంటి కోణాల్లో నుంచి మనం చూసాము. సరే, ఈ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిజబెత్ జకర్యాలు వచ్చాడు సీన్ మీద. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత దేవుడు ఒక ఎక్స్ట్రాడినరీ కపుల్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాటన్నిటిని కూడా పెయింట్ చేస్తా ఉన్నారు. ఇవి జాగ్రత్తగా గమనించండి. ఎలిజబెత్ జకర్యాల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనకేం తెలుస్తుంది? ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు, టెక్స్ట్ చదివితే ఇవన్నీ ఆన్సర్ చెప్పొచ్చు. వారి జీవితాన్ని గురించి ఏం తెలుస్తుంది, వారి భక్తి గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళ సేవ గురించి ఏం తెలుస్తుంది, వారి యొక్క పేర్లలో ఏమైనా అర్థం ఉందా? పేర్లు మాత్రమే కాదు, ఈ పేర్లను బట్టి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా మనకి ఏమైనా తెలుస్తాయా? ఎవరి తల్లిదండ్రులు? నేను ఎలిజబెత్ తల్లిదండ్రుల గురించి, జకర్యా తల్లిదండ్రుల గురించి మాట్లాడొచ్చు మనం. వాళ్ళ పేర్లను బట్టి మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ ఓపెన్ టు ద ఫ్లోర్. అక్క, ఎలిజబెత్ వాజ్ అ డాటర్ ఆఫ్ ఆరన్ అని ఉందక్క. ప్రధాన యాజకుని కుమార్తె అని రాస్తుంది. లేవి కుటుంబంలో నుంచి వచ్చిందని రాస్తుంది. అవునమ్మా. ఇంకోటి అంటే ఇద్దరు గురించి రాసినప్పుడు వీరిద్దరు నిరపరాధులుగా నడుచుకున్నారని, ఆజ్ఞలను దీవించారని, దేవుని గృహంను ప్రేమించినట్టుగా కనిపిస్తుంది చదువు. వండర్ఫుల్. ఇంకొకటి వీరిద్దరు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భార్య భర్తకు ఏక మనసు కలిగి ఉండి దేవుని సేవించారు. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. ప్రతిభ అయినా చెప్తుంది. భార్గవి అక్క. భార్గవి, వెరీ గుడ్ భార్గవి. యా, వీరిద్దరు అని ఉందంటే దే వర్ వన్ ఇన్ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్. అంతేకాకుండా వీరిద్దరు అని వెంటనే ఏముందంటే ప్రభు అని ఉంది. అంటే వీరిద్దరు ఒకరితో ఒకరు వన్నెస్ లో ఉండటం మాత్రమే కాకుండా దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నారనేది అర్థమవుతా ఉంది. వండర్ఫుల్. ఇంకా Actually, they were chosen. They were chosen. Very good. Actually, they were chosen, and in the God's economy, they are the forerunners. I mean, like John the Baptist birthday. Yeah. Wonderful. God's economy, they were chosen for a very special purpose. Wonderful. Inka. And both of them were righteous in the sight of God, observing all the commands and decrees అని కూడా ఉందక్క 6th verse లో. అవును, వారిరువురు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని యొక్క చదువుతారా భాగం? Both of them were righteous in the sight of God, observing all the Lord's commands and decrees blamelessly. నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే they were righteous in the sight of God. చాలా సార్లు మన దృష్టిలో మనం నీతిమంతులు అని అనుకుంటాం, కొంతమంది మన గురించి చాలా మంచోళ్ళు వాళ్ళని అనొచ్చు, కానీ అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్?
దేవుని How దృష్టిలో type of God? దేవుడి దృష్టిలో అవ్వాలి అది. దేవుని దృష్టిలో మనం నీతిమంతులమయ్యి ఉమ్, తర్వాత ఉమ్, నీతిమంతులమై ఉండాలి. దేవుని దృష్టిలో మనం సరైన వాళ్ళము అని ఆయన దృష్టిలో ఉండాలి. అందరికీ దృష్టిలో కాదు మనం ఉండాలి. ఉమ్, అవును, అప్పుడే అవును, దేవుని దృష్టిలో ఉంటాం కాబట్టి మనకు ఆ దేవుడి యొక్క ఉమ్, విజ్ఞానమును ఆ ఉమ్, దేవుడి యొక్క చట్టాన్ని గురించి బాగా తెలుస్తుంది. అందుకే ఆయన వాక్యం బాగా తెలిసి ఉండాలి. వాళ్ళు ఆ రోజుల్లో దేవుడి వాక్యాన్ని అనుసరించి ఆ విధంగా ఫాలో అయ్యారు. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగుంది. జకరియా గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి, కొంచెం మెన్ కూడా మాట్లాడొచ్చు కదా ప్లీజ్. Yeah, I'm speaking this. Yes. He was like a high priest offering incense. That is a high honor for any priest to come into the. జకరియా హై ప్రీస్ట్ అంటారా? Yeah, he was chosen. నాకు హై ప్రీస్ట్ అక్క అతను. హై ప్రీస్టేనా? అంటే హై ప్రీస్ట్ అని ఎలా చెప్పొచ్చు? జాషువానా మాట్లాడింది? రవి అక్క, భార్గవి వాళ్ళ రవి. husband. రవి ఎట్లా హై ప్రీస్ట్ అని ఎందుకు అనుకుంటున్నావు అయ్యా రవి? అతి పరిశుద్ధమైన స్థలములకు వెళ్ళి ప్రజల తరపున ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా అక్క. ఆ, అంటే అతి పరిశుద్ధ స్థలం అనుందా మనకు టెక్స్ట్ లో? ఒకసారి చూద్దామా? 8వ వచనంలో యాజక మర్యాద చొప్పున జకరే తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపము వేసేది ఎక్కడ ఎక్కడంటారు? ఇది పరిశుద్ధ స్థలమా అతి పరిశుద్ధ స్థలమా? పరిశుద్ధ స్థలం అక్క అది. పరిశుద్ధ స్థలం. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద కాంట్రిబ్యూషన్. పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక ఉండదు కదా, పరిశుద్ధ స్థలంలోనే ఉంటది. బంగారు ఇది, తర్వాత ధూప వేదిక, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. కాబట్టి ఇది డెఫినెట్ గా పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారే కదా వెళ్ళేది, అది కూడా రక్తంతో వెళ్తారు. కానీ అక్కడ ధూపం వేయటం అనేది ఉండదు అనమాట. కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం అని మనకు అర్థమవుతుంది. ఈయన ప్రధాన యాజకుడు కాదు గాని యాజకుడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఎలిజబెత్ గురించి అహరోను కుమార్తె అని ఎందుకు ఉంది అంటే వాళ్ళ తండ్రి అహరోన్ అని అర్థము కాదక్క, ఇద్దరు లీవైట్స్. వండర్ఫుల్, వెరీ గుడ్. మోజెస్ బ్రదర్ ఏరన్ వంశావళిలో నుంచి వచ్చారు వీళ్ళు. కాకపోతే జకరియాకి అబీజా డివిజన్ లో నుంచి వచ్చినట్టు ఉందాక. అబీజా గురించి మీరేమైనా చెప్పగలిగితే బాగుంటది. చెప్తాను అబీజా గురించి నేను చెప్తాను. సో ఇక్కడ ఎలిజబెత్ ఏమో ప్రధాన యాజకుని ఏలి నుంచి వచ్చింది. అంటే యాజకులు చాలా మంది ఉన్న అహరోనుకు, మరి అహరోను వంశంలో నుంచి ఎలియేజరు వాళ్ళలో నుంచి ప్రధాన యాజక లైన్ వచ్చేసింది అనమాట. ఆ లైన్ లో నుంచి ఏమో లేవి వంశంలోనే ప్రధాన యాజకులు వేరు యాజకులు వేరు కదా. కాబట్టి యాజక ఇదిలో నుంచేమో ఈ జకరియా వచ్చాడు. బట్ ఎలిజబెత్ డైరెక్ట్ గా ప్రధాన యాజక వంశంలో అంటే అహరోనుకు డైరెక్ట్ గా కనెక్షన్ ఉన్నట్లుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. పాత నిబంధనలో నిర్గమకాండంలో మనం చూస్తున్నటువంటి అహరోను గురించి, అహరోను కుమార్తెల్లో ఒకటే అని చెప్పబడిందంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైన్ ప్రధాన యాజక వంశంలో నుంచి వచ్చినటువంటి ఆమె. ఇద్దరు లేవీయులు, ఇద్దరు యాజక వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు. ఆ యాజక వంశంలో కూడా ఎలిజబెత్ ప్రధాన యాజక లైన్ లో నుంచి వస్తే అబియా తరగతిలో ఉన్నటువంటి దానిలో నుంచి జకరియా వచ్చినట్లు మనం చూస్తాము. అబియా తరగతి అనేది మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే దావీదు మరి సొలొమోను తర్వాత టెంపుల్ ని కట్టిన తర్వాత ఈ యొక్క వర్షిప్ ని అంతా కూడా చాలా సిస్టమటైజ్ చేసి యాజకులు అర్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే పోస్ట్ ఎగ్జిలిక్ టైంలో కూడా జరిగిందనమాట. అప్పట్లో యాక్చువల్ గా దేవాలయంలో సేవ చేయడం కోసం ఇంచుమించు 20,000 మంది యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళని డివిజన్స్ గా డివైడ్ చేయడం జరిగేది అనమాట. డివిజన్స్ గా 24 తరగతులుగా వాళ్ళని డివైడ్ చేయడం జరిగేది. ఒక్కొక్క తరగతికి ఒక హెడ్ ఉండటం జరిగేది అనమాట. లైఫ్ టైమ్ లో ఒకసారి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చేది అనమాట. అంటే ఏమిటి ఆపర్చునిటీ అంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేయటం. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటం మాత్రం ప్రధాన యాజకుడు మాత్రమే చేస్తాడు, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అక్కడికి ఛాన్స్ లేదు. లైఫ్ టైమ్ లో ఒకేసారి వచ్చే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ జకరియాకి ఆ సమయంలో వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకా ఎలిజబెత్ జకరియాల గురించి మనకేం అర్థమవుతుంది?
అంటే ఇక్కడ జకరయ్య ఆ టైములో తన వర్గంలో ఉండేటువంటి వంతు ప్రకారము అక్కడ ధూపం చేసినప్పుడు ఆయన ఆ టైంలో ఒక నియోజకవర్గంలో హెడ్ గా ఉన్నాడు అనమాట. ఆ హెడ్ గా ఉన్నప్పుడు అతనికి ఆ డ్యూటీని నెరవేర్చడానికి ఆ టైంలో అక్కడ అలాంటి పని చేసేవాడు అని అర్థం అవుతుంది కదా. అంటే జస్ట్ లైక్ వాచింగ్ పర్సన్ అన్నమాట. వాచింగ్ పర్సన్ అంటే వాచ్మ్యాన్ లాగా, అంటే అది ఆ విధి నిర్వహించిన తర్వాత వాచ్ చేయడానికి ఒక యాజకుడు ఉండాలి కదా, అదంతా చేసిన తర్వాత కూడా దానికి గట్టిగా ఆ విధంగా వాచ్మెన్ పర్సన్ లాగా పెద్ద అధికారం ఉన్న పర్సన్ గా ఉండి అక్కడ విధి నిర్వహించారు అన్నట్టు అర్థం అవుతుంది నాకు. మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు. యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ దేవాలయం దగ్గర బలులు అర్పించడము చాలా ఉంటాయి కదా, ఆ క్యాలెండర్ వేసేవాళ్ళు. ఇప్పుడు మనకి చర్చిలో 5 పాస్టర్స్ ఉంటే ఏ పాస్టర్ గారు ఎప్పుడు బోధించాలి మనం మొత్తం క్యాలెండర్ వేస్తాం కదండి, అంటే టైం టేబుల్ లాగా. అలాగే ఈ యొక్క 24 తరగతుల్లో ఈ 20,000 మంది యాజకులకి డ్యూటీస్ వేసేవారు. టెంపుల్లో బలులు అర్పించే దగ్గర, తర్వాత అర్పణల దగ్గర, ఇలా అన్ని ఉంటాయి. తర్వాత ఎవ్రీడే వాళ్ళు అంటే ఆ ఈవినింగ్ నైవేద్యాన్ని, ఆ తర్వాత ధూపం వేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ విధంగా డ్యూటీస్ ఉండేవి. తర్వాత ఏంటంటే ఈయన యెరూషలేములో ఉండటం లేదు. చూడండి 23వ వచనం చదువుతారా? 23 అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. కాబట్టి ఇయర్ లో కొంతకాలం ఇక్కడ డ్యూటీ ఉంటది అనమాట. డ్యూటీ అయిపోయిన తర్వాత సేవ చేసే దినాలు, చాలా సార్లు చనిపోయినటువంటి వాళ్ళ మెమోరియల్ సర్వీస్ అప్పుడు ఇది వేస్తాం కదా, చాలా మంది వేస్తారన్నమాట. ఓకే, సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినంటే ఆయన ఇల్లు ఎక్కడుంది? ఆయన ఇల్లు ఎక్కడుందో చూడండి, 39:1-39. యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉంది. యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరు, అంటే జెరూసలేంకు దగ్గరలోనే యూదాలోనే కొండల్లో ఒక ఇల్లు ఉంది, అక్కడ ఉంటున్నారు వీళ్ళు. అయితే ఆయన డ్యూటీ యెరూషలేంలో పడినప్పుడు వస్తాడు, తన సేవ సంపూర్ణంగా చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళా వస్తాడు, వెళ్తాడు. అంటే యాజకులు ఉండే ఊళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అట్లా అన్నమాట. సో ఇంకా కొంచెం వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము, అంటే ఎలిజబెత్ జకర్యాల ఇంట్లోకి వెళ్దాం. యూదయ కొండసీమలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు? భార్యాభర్త ఉన్నారు, పిల్లలు లేరు అక్క. కరెక్ట్ పాయింట్ చెప్పారు. భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు లేరు. ఎందుకని లేరు? దేవుని వాక్కులోనే ఉంది, ఆమె గొడ్రాలైనందున అని ఉంది. దేవుడు ఇవ్వలేదు. వెరీ గుడ్, దేవుడు ఇవ్వలేదు. ఇంతకుముందు మనం శారా గురించి చదివినప్పుడు కూడా ఆమె పరిచయం అవటం కూడా మనకు ఎట్లా పరిచయం అవుతుంది? గొడ్రాలుగా పరిచయం అవుతుంది. అంటే అసలు అలాంటి మాటలు మనం చదివినప్పుడు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ షేమ్ఫుల్ అని అనిపిస్తుంది కదా. ఆదికాండంలో కూడా అబ్రహామును పరిచయం చేస్తూ, శారాని పరిచయం చేస్తూ, ఆదికాండం 11:30లో, ఆదికాండం 11:30 శారయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు. చూసారా, శారయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానం లేదు. ఇక్కడ కూడా చాలా మంచి విషయాలు చెప్పబడినాయి. కానీ వెంటనే ఏముందంటే, మరి గొడ్రాలు, ఆమెకు సంతానము లేరు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు, ఇక్కడ వారు ఇరుగురు అని ఎన్నిసార్లు ఉందో చెప్తారా ఒకసారి? ఈ 5, 6, 7 వచనాల్లో ఎలిజబెత్ జకర్యాల గురించి ఇద్దరిని కలిపి ఎన్నిసార్లు పదాలు వాడబడినాయి? వారు, వీరిద్దరు అని ఎన్నిసార్లు, అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వాడబడినాయి? కష్టంగా ఉందా ప్రశ్న? లేదు, కష్టమే లేదు. 5, 6, 7 ఒక్కసారి చదివితే మీకు చాలా, అంటే వెరీ ఎక్సైటెడ్ అనమాట. 3 సార్లు ఉందక్క. వెరీ గుడ్, చదువుతావమ్మా, ఏంటో చెప్తావా? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున. తర్వాత వారికి పిల్లలు
వారిద్దరూ బహుగా ఇద్దరు కడు వృద్ధులు. వండర్ఫుల్. ఈ 3 మాటలు కూడా 3 కాంటెక్స్ట్ లో చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటేమో వీరిద్దరూ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరూ కూడా వృద్ధులైపోయారు. అయితే మధ్యలోది నాకు బాగా నచ్చింది, వారికి పిల్లలు లేకపోయేది. చాలా సార్లు పిల్లలు లేకపోతే విమెన్ నే, మరి ముఖ్యంగా మన ఇండియన్ కాంటెక్స్ట్, తర్వాత ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కాంటెక్స్ట్ లో మరి వైఫ్ ని చాలా ఇదిగా చేయటం జరుగుతుంది. అక్కడ శారయి విషయంలో కూడా శారయికి బిడ్డలు లేరు, ఆమె గొడ్రాలు అని ఉంది. కానీ ఇక్కడ గొడ్రాలు అని ఉన్నప్పటికీ కూడా వారికి పిల్లలు లేకపోయేది. అంటే ఈ ఈ పిల్లలు లేకుండా ఉండే ఈ యొక్క ఇన్ఫర్టిలిటీని కూడా ఇద్దరు కూడా ఈక్వల్ గా ఓన్ చేసుకున్నారు. ఇద్దరు కూడా ఈ పెయిన్ గాని ఈ షేమ్ గాని వాళ్ళు భరిస్తా ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ 3 వచనాల్లో వాళ్ళిద్దరు, వీరిద్దరు, వీరికి అని అసలు ఇద్దరు కలిసి నడవటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి పరిచర్య చేయటం, కలిసి డిస్కస్ చేయటం, కలిసి ఇవన్నీ కూడా చూస్తా ఉంటే సంథింగ్ వెరీ యూనిక్ అని అనిపించట్లేదా? అనిపిస్తుందంటారా? అవునక్క. వెరీ గుడ్. అయితే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ యొక్క పని ఏంటి? ఇద్దరు యాజకుడు, యాజకుని భార్య. యాజకులు చేసే పని ఏంటి? దేవుడి సేవ చేయడం. దేవుని సేవ చేయటం. ఇంకా ఆలయంలో దేవుని సేవ చేయడం. వండర్ఫుల్ అండి. ఆలయంలో దేవుని సేవ చేస్తారు. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి శాంతి గారు? ప్రార్థన చేస్తూ ఉంటారేమోనండి పిల్లలు కావాలని. అద్భుతం, అసలు కరెక్ట్ గా చేస్తారు. వాళ్ళు పిల్లలు కావాలని ప్రార్థన చేశారు అని అంటానికి మనకి టెక్స్ట్ లో ఎక్కడైనా క్లూ దొరుకుతుందా? దే వర్ బ్యారన్ ఫర్ మెనీ ఇయర్స్ కదండి, ఉంటది కదా ఆశ. 13వ వచనంలో ఉందక్క. బ్యారన్ ఫర్ మెనీ ఇయర్స్ కాబట్టి మీరు చెప్పిన దానికి ప్రూఫ్ కూడా 13వ వచనంలోనే ఉందండి. చదువుతారా? అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. నీ ప్రార్థన వినబడినది. కాబట్టి వాళ్ళు బహుకాలం ప్రార్థన చేస్తుంటారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ప్రార్థన చేస్తుంటే ఏమైనా సమాధానం వస్తుందా? లేదు, అప్పుడు లేదండి, కానీ వచ్చింది కదా, వస్తుంది. దేవుని చిత్తమైన టైంలో వస్తుంది. మరి చాలా వృద్ధులైపోతా ఉన్నారు, బహుకాలం గడిచినటువంటి వృద్ధులైపోతా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయిందండి, ఇక పుట్టరు అనుకున్నారు వాళ్ళది, ఇక పుట్టరు అనుకున్నారు. వెరీ గుడ్. మీరు పరిశుద్ధపరచబడినటువంటి ఇమాజినేషన్ ఉపయోగించి చెప్తున్నారు. వెరీ గుడ్. ఇంకా బహుశా అంటే ఎలిజబెత్ జకర్యాల మధ్య కాన్వర్జేషన్స్ ఎలా ఉండుంటాయి అంటారు ఇంట్లో? వారిద్దరి మధ్య సంభాషణలు దేని గురించి ఉంటాయి అంటారు? అసలు పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఒంటరిగా ఫీల్ అవుతారండి. ఏజ్ వచ్చింది, ఒక ఏజ్ వచ్చాక ఒకరు తోడుగా ఉంటారు, అందుకని ఎక్కువ తోడుగా ఉంటారు. ఇక అన్ని మర్చిపోయి ఇద్దరు దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇక ఏం చేస్తారండి మరి? ఇంకా అందరి గురించి ప్రార్థన చేయొచ్చు. అంటే వారు వాళ్ళకి పిల్లలు లేరు అన్నటువంటి విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంకా ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా వాళ్ళు? లేరు, దేవుని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. దేవుని మెస్సయ్య గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు. డెఫినెట్ గా మెస్సయ్య గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. భార్గవి వాళ్ళ హస్బెండ్ అనుకుంటున్నాను నేను, అంతేనా తమ్ముడు మాట్లాడుతుంది? నీ పేరేంటమ్మా? రవి అక్క. రవి, వెరీ గుడ్ రవి. మెస్సియా గురించి ఆలోచిస్తూ ఉంటుంటారు. మెస్సియా గురించి, మెస్సియా ఎందుకంటే మనం అడ్వెంట్ ప్రజలు అన్నాం కదా, అడ్వెంట్ కుటుంబం అంటున్నాం కదా, మెస్సియా గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంటారు అనటానికి టెక్స్ట్ లో ఏదైనా క్లూ ఉందా? వాళ్ళ పేర్లలో ఒక క్లూ దొరికింది. జకరియా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరైనా చెప్తారా జకరియా అంటే అర్థం ఏంటో? దేవుడు గుర్తు చేసుకున్నాడు. వెరీ గుడ్. జఖార్ అంటే హీబ్రూలో రిమెంబర్, యా అంటే యాహ్వే, జకరియా అంటే యాహ్వే రిమెంబర్స్, యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే జకరియా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా నేను అడిగాను కదా ప్రశ్న. వాళ్ళ తల్లిదండ్రులు ఈ కుమారునికి జకరియా అని పేరు పెట్టారంటే
వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బిడ్డ జీవిత కాలంలో దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని మెస్సియాని పంపిస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. నేను ఇది ఇమాజినేషన్ కాదు, ప్రూఫ్లతో సహా మీకు చెప్తాను. ఎందుకు అంటే నిర్గమకాండం టైంలో కూడా ఎలీషబా అని ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరంటే అహరోను పెళ్లి చేసుకున్న అమ్మాయి, అహరోను భార్య అన్నమాట. ఎలీషబా అంటే అర్థం, ఆ ఎలీషబా నుంచి ఇక్కడ ఎలిజబెత్ వచ్చింది. షీబా అంటే ప్రమాణం అని, ఎల్ అంటే దేవుడు అని. దేవుడు తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని ప్రమాణము. ఎలీషబెత్ అంటేనేమో దేవుని ప్రమాణము, జకరియా అంటేనేమో యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రెండు కుటుంబాల నుంచి, లేవి వంశానికి చెందినటువంటి కుటుంబాల నుంచి ఈ చక్కని భక్తి కలిగినటువంటి అబ్బాయి జకరియా, ఇంకా ఎంతో దైవభయం కలిగి ప్రధాన యాజకుడి కుటుంబంలోని వచ్చినటువంటి అమ్మాయి ఎలిజబెత్, ఇద్దరికి వివాహం జరిగింది. ఆయన పేరేమో యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు, ఆమె పేరేమో దేవుడు తన ప్రమాణం. కాబట్టి ఎలిజబెత్ కు పెళ్లి అయితే ఆమె పేరు ఏమవుతుందండి? శాంతి భాస్కర్ గారి లాగా. అంటే ఎలిజబెత్ జకరియా అంటే దేవుడు తన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని ప్రమాణం చేశాడు తన పితరులకి? దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు మెస్సియాని పంపిస్తానని ప్రమాణం చేశాడు. చూడండి, జకరియా యొక్క ప్రార్థనలో ఆ మాట ఉంటది అన్నమాట. అది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ ఏమంటాడంటే లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం మధ్య భాగంలో తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన అనే పాటలో మనం అలనాడు అబ్రహాముతో చేసిన నిబంధనని, ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిజానికి మీరు న్యూ టెస్టిమెంట్ గనక హీబ్రూ బైబిల్లో చదివితే, అంటే న్యూ టెస్టిమెంట్ గ్రీక్ లో రాయబడింది, గ్రీక్ లో రాయబడినటువంటి న్యూ టెస్టిమెంట్ యొక్క హీబ్రూ ట్రాన్స్లేషన్ చదివితే ఇక్కడ జకరియా పేరు వస్తుంది, ఎలిజబెత్ పేరు కూడా వస్తుంది. ప్రమాణం అనే దానిలో ఎలిజబెత్ పేరుంది, జ్ఞాపకం చేసుకుంటా అనే దానిలో జకరియా పేరుంది. కాబట్టి ఆమె పేరేమో దేవుని యొక్క ప్రమాణము, ఆయన పేరేమో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇటు ఈమె తల్లిదండ్రులు గాని అటు ఆయన తల్లిదండ్రులు గాని వీళ్ళ లైఫ్ టైంలో దేవుడు మన పితరులు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని మెస్సియాని పంపిస్తారు అన్నటువంటి ఆశతో, అన్నటువంటి కోరికతో పెట్టుంటారు పేరు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎలిజబెత్ జకరియా అయిపోయిన తర్వాత వాగ్దానం అయితే ఉంది, కానీ అది నెరవేరటానికి చాలా కాలం పట్టింది. ఏమంటారు? కరెక్టేనా? సరే, జాన్ అంటే అర్థం ఏంటండి? వాళ్ళ కుమారుడి పేరు జాన్ అని ఎందుకు పెట్టారు? ఏం అర్థం వచ్చేటట్టు పెట్టారు? కృప అండి, కృప. జాన్ అంటే కృప. అంటే హన్నా అని మనం చూస్తే పాత నిబంధనలో హన్నా యొక్క గ్రీక్ ఫామే జాన్ అన్నమాట, యోహాన్. ఆ పేరులో కూడా అర్థం ఉంది, చూద్దాము. ధర్మశాస్త్ర యుగం అయిపోయి కృపాశాస్త్రం ప్రారంభం అవుతుంది, కృపాయుగం ప్రారంభం అవుతుంది. కృపాయుగాన్ని అనౌన్స్ చేసి ఆయన పేరు కూడా కృపేనన్నమాట. అక్కడ అన్నమ్మ చూసాం కదా, ఆమె పేరు కృపే, యోహాను పేరు కృపే. వెరీ గుడ్. సో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఇంకా ఏం అర్థం అవుతా ఉంది నాకు. ఇంకొక విషయం చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే 8వ వచనం చూడండి, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుతుండగా. అంతకంటే ముందే ఉంది 7వ వచనంలో వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి అని ఉంది. అంతకంటే ముందే ఉంది గొడ్రాలు అని ఉంది. మనకు గనక సమస్యలు ఉంటే మరి దేవుణ్ణి సరిగా సేవిస్తామండి? సేవించం. ఏం చేస్తాము? దేవుడు నాకేం చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉంటాం ఒక జనరల్ గా. చేశారు, దేవుడు ఏమి చేయలేదు. ఇంకా కొంతమంది they dedicate their life, and that's very few. Very few they dedicate their life. Dedicate life, and they say that whoever they lead them to Christ, they think they are their children, like. దేవుడి వాగ్దానం నెరవేర్చే సమయం వరకు వెయిట్ చేయడం. దేవుడు వాగ్దానం నెరవేర్చే సమయం వరకు కూడా వాడు వెయిట్ చేయటం. వెరీ గుడ్. తర్వాత resemblance with Abraham and Isaac. అబ్రహాము అంటే బహుకాలం గడిచిన వృద్ధులు, శారా
దానికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి మనకి. వెరీ గుడ్. And చాలా just like suspicious, they did not believe. చేస్తున్నారండి. అందరూ చాలా షార్ప్ గా చక్కని కనెక్షన్స్ మరి ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి తీసుకొస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్. Same way, they are suspicious until they did not believe. దే డిడ్ నాట్ బిలీవ్. అక్కడ సందేహించడం కూడా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకెంతవరకు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా దయచేసి మాట్లాడరా ప్లీజ్. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంత వాళ్ళ జీవితంలో అంటే గొడ్రాలితనము, దుఃఖము ఒక విధంగా అవమానమా కాదా? అసలు పైగా ఆయనేమో యాజకుడు, ఈమె కూడా అహరోను వంశంలో నుంచి వచ్చినామా. ఇంత నీతిగా ఉన్నారు, ఇంత భక్తిగా ఉన్నారు, ఇంత ఇదిలో నడుస్తా ఉన్నారు. ఎలా ఉంటుంది లోకానికి చెప్పండి. సమాజంలో ఎంతమంది ఎన్ని అంటున్నా కూడా దేవుడి యొక్క వాగ్దానం నెరవేరుతుందన్న నమ్మకంతో దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తూ సేవిస్తూ ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చే సమయం కోసం వీళ్ళు వెయిట్ చేసి చాలా దూరంగా ఉంటారు అందరికి. డెఫినెట్ గా 7వ వచనంలో కనుక చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, వారి హృదయంలో ఉన్నటువంటి శూన్యత, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవి ఏవి కూడా జకర్యాని పరిచర్య ధర్మం జరిగించకుండా ఆపలేదు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, జీవితానికి కాంటెక్స్ట్ అనేది ఒకటి చాలా పెద్దగా ఉంది. మనం చాలా సార్లు ఏదైనా సమస్య వస్తే ఇది నాకే ఎందుకు వచ్చింది, ఇది నేనే ఎందుకు అండోగవ్వాలి, లోకంలో ఇంతమంది ఉంటే నాకే దేవుడు ఎందుకు ఈ కష్టం తీసుకొచ్చాడు. We try to interpret the events of life in the immediate context, but life has a much bigger context. జీవితానికి ఉన్నటువంటి ఆ పెద్ద నేపథ్యంలో నుంచి మనం గనక లైఫ్ ని ఇంటర్ప్రిట్ చేయటం నేర్చుకుంటే చాలా సమస్యలకు సమాధానం వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, ఎలిజబెత్ జకర్యాలు ఎందుకు అంత కాలం వృద్ధులయ్యేంత వరకు కూడా గొడ్రాలుగా ఎలిజబెత్ ఉండాల్సి వచ్చింది? ఎలిజబెత్ శారా లాగా ఆలోచించలేదండి. ఇంకొక స్త్రీని పంపించి బిడ్డను కంటే బాగుండు, ఒక బిడ్డ ఆలోచించలేదు ఆమె. అవునండి. అందువల్ల పిల్లలు పుట్టలేదు అయినా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. అంటే పుట్టాలనే ఆశతో కాదు, కానీ దే జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ దే వర్షిప్ హిమ్ సిన్సియర్లీ, లవింగ్లీ. సో గాడ్ బ్లెస్ దెమ్ విత్ ఎ చైల్డ్. అవునండి, అదొకటి. వెరీ గుడ్. ఇంకొకటి కూడా ఏంటంటే ఈయన యాజకుడు కదా, ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు అబ్రహాం అప్పటికి. దేవుని కొరకు ఏర్పరచబడ్డారు కదండి. అంటే దేవుడు అంటాడు లేవీయులు నా స్వాస్థ్యం అంటాడు. కాబట్టి వీళ్ళు దేవుని కొరకే, అంటే ఆయన సేవ కొరకే వీరు ఏర్పాటు చేయబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ వారి యొక్క లోపాన్ని కూడా ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ దేవుని రాకడ కొరకు కూడా కనిపెట్టుకొని ఉన్నారు. దేవుని యొక్క మొట్టమొదటి రాకడ కోసం, మెస్సియా రాకడ కోసం కనిపెడతా ఉన్నారు. ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళి అసలు ఎందుకు వీరు ఇంత కాలము వాళ్ళు పిల్లలు లేకుండా ఉండాల్సి వచ్చింది? నేను అనుకోవటము మలాకి 3:1 ఉంటది కదా అక్క, నాకు ముందుగా మార్గం సిద్ధపరచున్నాను అని. సో వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న ఫ్యామిలీ కాబట్టి హీ వెయిటెడ్, గాడ్ వెయిటెడ్ ఫర్ హిస్ సన్. యేసుక్రీస్తు వారికి 5 months ముందు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ రవి. ఎందుకంటే అంతకాలం ఎందుకు వాళ్ళు గొడ్రాలుగా ఎలిజబెత్ ఉండాల్సి వచ్చిందంటే, మరి నజరేతులో మరియ పుట్టాలి, ఆమె టీనేజ్ కి రావాలి, ఆమెకు యోసేపుతో బెట్రోతులు అవ్వాలి, దేవుడి చిత్తానికి ఎస్ చెప్పడానికి ఆమె రెడీగా ఉండాలి. అంతకంటే 6 నెలల ముందే ఎలిజబెత్ యొక్క గర్భం తెరవబడాలి. ఇంకా కన్యక గర్భం తయారవలేదు, అందుకోసమని అప్పటి వరకు ఈమె గొడ్రాలుగానే అవమానాన్ని మోయాల్సి వచ్చింది. రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా వెళ్ళబోయే దూత మరి ఎవరు అంటే బాప్తిస్మిచ్చి యోహాను. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడు పుట్టాలి? యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కరెక్ట్ గా 6 నెలల ముందే పుట్టాలి. అసలు ఎలిజబెత్ జకర్యాలకి పెళ్లి అయినప్పుడు మరియా వాళ్ళ తల్లి గర్భంలో కూడా ఉండదు అసలు. అంటే మరియా వాళ్ళ తల్లి ఎలిజబెత్ బహుశా సేమ్ ఏజ్ అయి ఉంటారు, ఇంకా లేకపోతే ఇంకా పెద్దదై ఉంటది ఎలిజబెత్. ఎందుకంటే ఎలిజబెత్ మరియా బంధువులే కదా.
కాబట్టి దేవుని క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరండి. ఏమంటారు? మన క్యాలెండర్ లోనేమో లేట్ అయిపోతుంది, ముందైపోయింది, తొందరపడ్డాము, ఇట్లాంటివన్నీ అనుకుంటాం మనం. కానీ దేవుడు కరెక్ట్ టైంకి వస్తారు. గాడ్స్ క్యాలెండర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ క్యాలెండర్. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో దేవుడు తీసుకొచ్చినటువంటి సమస్యకి రక్షణ చరిత్రకి సంబంధం ఉంది, ఉందా లేదా? నాకు మేరీ వాజ్ అ టీనేజర్ కదండి. అవునండి. Yeah, when I was in Saudi Arabia, that one Egyptian Christian questioned me, is it okay to have teenage pregnancy? Like, usually, in that society, he thinks that it is also a very unique thing, Mary becoming pregnant at the... Yeah, డెఫినెట్ గా. అది మేరీ గురించి మనం చేసినప్పుడు మిరకల్ ఆఫ్ వర్జిన్ బర్త్ గురించి ఇంకెక్కువ మాట్లాడదామండి. ఇక్కడ యాక్చువల్ గా ఇందాక రవి చెప్పినట్లు మలాకి 4వ అధ్యాయం చివరి వచనంలో, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును అని ఎవరి గురించి ప్రవచన రూపంగా చెప్పబడింది? రాబోతున్న బాప్తిస్మిచ్ యోహాను గురించే చెప్పబడింది. ఎన్నోసార్లు ఎలిజబెత్ జకర్యాలు పాత నిబంధన చదివి ఉంటారు, కానీ ఇది వాళ్ళకు పుట్టబోయే కుమారుని గురించి అన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు పుట్టబోయే కుమారుని విషయంలో ఇది నెరవేరబోతుంది అన్నటువంటి విషయం తర్వాత అర్థమైంది వాళ్ళకి. మనం కూడా చాలా సార్లు బైబిల్ చదువుతానే ఉంటాం, రోజు చదువుతాము, క్రమంగా చదువుతాము, కానీ చాలా సార్లు దేవుడు తన వాక్యంలో మన కోసం ఉంచినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోము, గ్రహించం. అవునంటారా కాదా? అసలు పాత క్లోజ్ అయింది బాప్తిస్మిచ్ యోహాను గురించిన ప్రవచనంతో క్లోజ్ అయింది. నూతన నిబంధన మొదలైంది బాప్తిస్మిచ్ యోహానుతోనే మొదలైంది, ఆయన పుట్టుకతో. అవునా కాదా? అవునండి. మధ్యలో 400 సంవత్సరాల సైలెన్స్. ఓల్డ్ టెస్టిమెంట్ వాజ్ క్లోజ్డ్ with a prophecy about John the Baptist that is going to come as a forerunner of Jesus Christ. And a New Testament started with the birth of John the Baptist, who is a forerunner of Jesus Christ. ఇంకా ఏమన్నా చెప్దాం? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎలిజబెత్ జకర్యాల గురించి. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఎలిజబెత్ జకర్యాల యొక్క వ్యక్తిత్వాన్ని చూసాము, వాళ్ళ సేవ చూసాము, వాళ్ళ పేర్లు చూసాము, వాళ్ళ తల్లిదండ్రుల గురించి చూసాము, తర్వాత ఎలాంటి టైంలో వాళ్ళు ఉన్నారో చూసాము, వాళ్ళ లైఫ్ కు ఉన్నటువంటి బిగ్గర్ కాంటెక్స్ట్ చూసాము. మరి ఇలాంటి చీకటి రోజుల్లో కూడా ఎలాంటి విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నారో చూసాము. వాళ్ళ లైఫ్ ని ఎవరితోనూ కంపేర్ చేసుకోలేదనేది చూసాము. పైగా వాళ్ళంతా సేవక ధర్మం జరిగిస్తున్న వాళ్ళు. యాజకుని కుమార్తె, ప్రధాన యాజకుని కుమార్తె అంటే ఈమె చాలా ప్రార్థనలకి, ఉపవాసాలకి, దేవుని సన్నిధిలో ధూపం వేయటానికి, వీటన్నిటికీ కూడా మంచి ఫేమస్ అయి ఉంటది అనమాట. వీరిద్దరు అని చెప్పేసి అద్భుతంగా మనం చూస్తాము. ఓకే, ఇక్కడ మనం ఈ జకర్యా గురించి మనం చూసాము. పాత నిబంధనలో మనం 3 జకర్యాలను చూస్తాము. వాళ్ళలో ఉన్నటువంటి 3వ జకర్యా అబీజా తరగతికి చెందినటువంటి జాన్ ది బాప్టిస్ట్ యొక్క ఫాదర్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఎలిజబెత్ గొడ్రాలితనం వారి జీవితాన్ని, భక్తిని ఎలా ప్రభావితం చేసింది అనే ప్రశ్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎలిజబెత్ అనే పేరు దేవుడు ప్రమాణము, జకర్యా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకును. వీరిద్దరికి పెళ్ళైతే ఆమె పేరు ఎలిజబెత్ జకర్యా అవుతుంది, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవునికి చాలా కాలం పట్టింది. ఓకే, ఆ కాలము వచ్చినప్పుడు దేవుడే పరలోకం నుంచి డైరెక్ట్ గా గుడ్ న్యూస్ అంతా తీసుకొచ్చేది ఎవరంటే గబ్రియేల్ దేవదూత. యుద్ధాలు చేసేది ఎవరంటే మిఖాయేల్ అన్నమాట. గబ్రియేల్ గారు వచ్చారంటే గుడ్ న్యూస్ అని అనుకోవాలన్నమాట. సో జకర్యాకు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటి, ఎప్పుడు కలిగింది, ఎక్కడ కలిగింది, ఏ విధంగా కలిగింది, టెక్స్ట్ లోనే ఉంది మనకి. దయచేసి చెప్తారా? జకర్యాకు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటి, ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది? లూకా సువార్త మనం చదివినటువంటి భాగంలోనే ఉంది. ఆయన టెంపుల్లో సర్వీస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు జరిగింది అక్క. టెంపుల్లో తన సర్వీస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఒకవేళ ఆయన ఏం చేస్తావాలి సర్వీస్ అని చెప్పేసి మానేసి ఉంటే మిస్ అయి ఉండేవాడక్క. అంటే దేవుని ఇంటికి వెళ్ళటంలో ఒక ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధికి రావటంలో ఒక విశిష్టత ఉంది. And also background కూడా like all the assembled worshippers were praying outside అని ఉంటది.
సో అవును ఇట్ అవును వాజ్ అట్ అ వెరీ అవును. గుడ్ టైమ్ అని కూడా ఉమ్. we can ధూప say. సమయం మందు నాకు ప్రత్యక్షత. ఏంటండి? ధూప సమయం మందు. ధూప సమయం ఉంది. కరెక్ట్ గా ధూప సమయం ప్లేస్ ఉంది. ప్లేస్ ఏంటంటే టెంపుల్. ఆ టెంపుల్ లో కూడా ఎక్కడ పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో కూడా ఎప్పుడు ధూపం వేసే సమయం. ఎట్లా కలిగింది అంటే దానికి కలిగిన ప్రత్యక్షత కళ కాదు, దర్శనం కాదు. ఏంటది? ఏంజల్ ఆయన ముందు అపియర్ అయ్యి గాబ్రియల్ ప్రత్యక్షం. రైట్ సైడ్ ఆఫ్ ద ఆల్టర్ నించుని మాట్లాడారు. వెరీ క్లియర్ అన్నమాట. ఒక పక్క ఉన్న ప్రజలందరూ ప్రార్థన చేస్తా ధూపం కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఆ టైంలో జకరియాకి సిట్యుయేషన్ చాలా కష్టంగానే ఉంటది. ఒక పక్కన గాబ్రియల్ దేవదూత చెప్పేది వినాలి, తన రెస్పాన్సిబిలిటీ ప్రకారము ధూపం వేయాలి, ఎందుకంటే ప్రజలంతా వెయిట్ చేస్తా ఉంటారు కాబట్టి. అందుకని అతను తొందరపడి భయపడి అట్లాంటి సిట్యుయేషన్ తనకి ఎదురైంది. అవును, చాలా టెన్స్ సిట్యుయేషన్. ఈ భయపడటం అనేది పాత నిబంధనలో మనకి చివరిగా ఏంజల్స్ ఎక్కడ ప్రత్యక్షం అవుతారు చెప్పండి? పాత నిబంధనలో ఏంజల్స్ మనకి ప్రత్యక్షం అయింది ఎక్కడ? దానియేలుకి ప్రత్యక్షం అవుతారు అక్కడ 9th chapter లో. వాళ్ళ దగ్గర మిఖాయేలు ప్రత్యక్షం అవటం చూస్తాం. మీకు ఆ తర్వాత మనకు పెద్దగా కనిపించవు ఎక్కడ కూడా. లోతు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరక్క? లోతు దగ్గరికి ఆది కాండంలో. నేనైతే లాస్ట్ పాత నిబంధనలో మనకి చివరగా ఎక్కడ మనం చూస్తామంటే చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశంలోనే దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మిఖాయేలు దూత ప్రత్యక్షం అవటం చూస్తాం. మీకు ఆ తర్వాత మనకి ఎక్కడ ఏంజలిక్ అపియరెన్సెస్ కనిపించాయి. ఎందుకంటున్నారంటే ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఇక అసలు డైరెక్ట్ గా ఏంజిల్, ఈ ఏంజిల్ కూడా సామాన్యమైన ఏంజిలా? ఎవరు? గాబ్రియల్. వచ్చిన చూడండి, దేవుని సముఖమందు నిలిచి దూత అక్క. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియల్ను. ముఖాముఖిగా దేవుని సముఖంలోనే కెరూబు అన్నమాట. అంటే ప్రామినెంట్ ఏంజిల్. మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు ఇవన్నీ కూడా మనం వింటాం కదా. దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అంటే అసలు మామూలు విషయం కాదు కదా. అంటే జకరియా చూడగానే ఏమై ఉంటుంది? జకరియాకి చాలా కంగారు అయి ఉంటుందా? భయం వేస్తుంది. ఫియర్ ఉంటది. ఇంకా was not able to speak. ఎందుకంటే ఇది ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. ఇంకా he was shocked అక్క. షాక్డ్. చూసారా? యేసు చెప్పండి. ఒక వెలుగు కాంతి లాగా వస్తుంది కాబట్టి దేవదూత ఒక్కసారి అతను త్రొట్టిల్లి పడతాడు. ఇది ఏమిటి ఇలా ఒక్కసారి కాంతివంతం అయిపోయి ఇలా జరిగింది అని అతనికి మాట కూడా రాదు అదంతా చూసేసరికి. చరిత్రలో కొన్ని సందర్భాల్లో పరలోకానికి భూలోకానికి మధ్య ట్రాఫిక్ పెరిగింది అంటున్నాను నేను, మామూలు భాషలో చెప్పాలంటే. అంటే అంతవరకు సైలెంట్ గా ఉన్నటువంటి ఇది. నేను ఎందుకు అడ్వెంట్ లిటర్జీ వీటన్నిటిని ఎందుకు లిటర్జీ ఫ్రీక్ ని అంటే, అడ్వెంట్ సీజన్ వచ్చిందంటే ఇట్స్ ఎ వెరీ హ్యాపీ టైం. పరలోకం నుంచి మెసెంజర్స్ వస్తున్నారు, భూలోకం నుంచి మెసేజెస్ తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఇదిలో SMS లు చాలా ఎక్కువగా మనం ఎక్స్చేంజ్ చేస్తా ఉన్నాం అనుకోండి, టెక్స్టింగ్ బ్యాక్ ఇదంతా కూడా. ఇంతవరకు 400 years పైన సైలెంట్ గా ఉన్నటువంటి పరలోకం ఒక్కసారిగా భూమి తెరవబట్టం, అక్కడి నుంచి గబ్రియేలు దేవదూత దిగి రావటం. ఇక్కడ వీళ్ళకే కాదు, ఆ తర్వాత మరీ దగ్గరికి, ఆ తర్వాత యోసేపు దగ్గరికి, ఆ తర్వాత మరలా జ్ఞానుల దగ్గరికి, ఆ తర్వాత గొల్లల దగ్గరికి. ఇలా అసలు చాలా అద్భుతంగా ఏంజలిక్ అపియరెన్సెస్ పరలోకానికి భూలోకానికి మధ్య అసలు చాలా, అంటే పరలోకంలో నేను అనుకుంటాను హడావిడి జరుగుతూ ఉంటది అనమాట. ఏంటంటే మరి నా కుమారుడు శరీరధారిగా భూమి మీదకి వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పేసి తండ్రి చెప్పుకుంటాడు. అబ్రహాం అప్పుడు చూసాం కదా మనం, అబ్రహాం విశ్వాసంలో తండ్రి మరలా నేను వెళ్ళాలి కదా లోకానికి, అంటే నా కుమారుడు నీవు వెళ్ళాలి. ఆ టైం ఆరంభమైంది కాబట్టి దెర్ వాస్ వెరీ అంటే పరలోకానికి భూలోకానికి మధ్య కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ అప్ అయింది. పరలోకం నుంచి దూతలు వస్తున్నారు, వర్తమానాలు తీసుకొస్తున్నారు, కింద నుంచి ప్రజల యొక్క ప్రార్థనలు పైకి వెళ్తా ఉన్నాయి.
ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. అందుకనే అడ్వెంట్ సీజన్ నాకు ఇష్టం. ఇట్లాంటివన్నీ చదువుకోవటానికి, దీని గురించి ఆలోచించడానికి చాలా బాగుంటుంది కదా. అంటే దేవుడు ఎట్లా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, పేషెంట్ వెయిటింగ్, హౌ గాడ్ హ్యాస్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ అ వెరీ విజిబుల్ అండ్ రిమార్కబుల్ వే అన్నమాట. సరే, ఓకే. దూతని చూడగానే భయం వేసి ఉంటది, కలవరం వేసి ఉంటది. సో దూత మొట్టమొదట జకర్యాతో ఏమన్నాడంటే 12వ వచనం ఒకసారి చూద్దామా. భయపడకు. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇప్పుడు ఒక ప్రశ్న ప్రాక్టికల్ గా అడుగుతున్నాను. అప్పటికే వాళ్ళిద్దరూ బాగా వృద్ధులైపోయారు. ఇంకా వాళ్ళు పిల్లలు పుడతారని అనుకుంటున్నారా మీరు? ఏమంటారు? లేదండి, ఎలా అనుకుంటారు? అనుకోరు. బట్ దిస్ ఇస్ ఎ మిరకల్, దట్స్ ఆల్. అవును, అవును, అస్సలు అనుకోరు. తర్వాత ఏంటంటే నీ ప్రార్థన వినబడింది అని దూత అన్నప్పుడు జకర్యాకి ఏ ప్రార్థన అని కూడా వచ్చి ఉంటుంది డౌట్. అవునా కాదా? ఎంతో ప్రార్థన చేసి ఉంటాడు కానీ ఏ ప్రార్థన అబ్బా. డెఫినెట్ గా అమ్మ గారు మీరు చెప్తున్నది కరెక్ట్. ఏ ప్రార్థన అబ్బా అనుకుని ఉంటాడు అన్నమాట. అప్పుడు దేవుడు ఇమీడియట్ గా నీకు నీ భార్య ఒక కుమారుని కనును. ఆయన మర్చిపోయి ఉంటాడని అంటానికి మరి 16వ వచనం 18వ వచనం చూడండి. నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే నేను ముసలివాడను, నా భార్య కూడా బహుకాలం గడిచింది. అంటే ఆమెకు కూడా శ్రీధర్మం ఉడిగిపోయింది. కాబట్టి అసలు దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ చైల్డ్. వాళ్ళకి అసలు లేదు. ఆ ప్రార్థన చేసింది కూడా మర్చిపోయారు వాళ్ళు, కానీ దేవుడు మర్చిపోడు. I have a question ఇక్కడ. How come Gabriel revealed it only to Zechariah? How about his wife? దేవుడు ఈ ఒక పర్టికులర్ టైంని ఎంచుకున్నాడు. దేవాలయంలో ఉన్నటువంటి సమయం అక్కడ అది రివీల్ చేయబడింది. కానీ జకరియా రివీల్ చేయబడినటువంటి విషయం వెళ్ళి ఎలిజబెత్ చక్కగా కమ్యూనికేట్ చేశారు కదా. తర్వాత ఆ చెప్పినటువంటి విషయాన్ని ఆమె కూడా నమ్మింది. మరి ఆమె నమ్మికను బట్టి శారా వలె ఓల్డ్ ఏజ్ లో కూడా గర్భాన్ని ధరించింది. కాబట్టి దేవుడు అంటే ఈ ఎన్నుకున్నటువంటి ప్లేస్ ఒక సూచనగా యెరూషలేము దేవాలయంలో పెట్టుకున్నాడు. కాబట్టి అక్కడ జకరియా ఉన్నప్పుడు జరిగిందని అనుకుంటున్నాను బ్రదర్ నేను. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. బట్ ఎందుకంటే ప్రజలందరి ముందు కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విజిటేషన్ జకరియాకి పరలోకం నుంచి కలిగింది అన్నటువంటి విషయం అర్థం కావాలి ప్రజలకి. ఓకే అండి. కమ్యూనికేషన్ ఈసారి సైన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేషన్ సైన్ లాంగ్వేజ్. అదే తనకు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటి, ఆ ప్రత్యక్షతకు ఏ రీతిగా ఆయన ప్రతిస్పందించాడు, ఆ ప్రత్యక్షతకు జకరియా ప్రతిస్పందన ఏంటి, దాని పర్యవసానం ఏంటి, ఇది కూడా చూద్దాం. జకరియా కలిగిన ప్రత్యక్షత ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరిగిందనేది మనం చూసాము. అసలు దానికి అతని ప్రతిస్పందన ఏంటి? అవాక్కైపోయాడండి. అవాక్కైపోయాడు. మనం మన భాషలో ఎంతకాలానికి ప్రార్థన వచ్చింది అన్నాడు అనలేదు అసలు. టోటల్లీ. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో భర్తలకు ఏమన్నా రెవల్యూషన్ వస్తే పోయి భార్యలకు చెప్తే వాళ్ళు నమ్మాలండి. ఎందుకు నమ్మరండి? తప్పకుండా నమ్ముతా. లేదు లేదు లేదు, నేను ఒప్పుకోను దానికి. తప్పకుండా నమ్ముతారు. ఎవరికైనా గొప్ప విషయం అది. భర్తకి వచ్చినా భార్యకి వచ్చినా ఒకరికొకరు చెప్పుకోవడం చాలా మంచిది, చేస్తారు కూడా అని నా అభిప్రాయం. సుధాకర్ గారికి ఏంటో మరి పాపం చేస్తారు. తర్వాత ఇక్కడ నాయకత్వాన్ని దేవుడు పురుషునికి ఇచ్చేయడం అన్నటువంటి విషయం కూడా ఇంకొకటి అర్థమవుతోంది మనకి. మరి సారాకి పిల్లలు కంటారని, సారాకి బిడ్డలు పుడతారని కూడా దేవుడు అబ్రహాంకే కదని ఫస్ట్ చెప్పింది. అవునండి. దేవుడు ఎప్పుడు మగవాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడండి. బైబిల్ అంతా మగవాళ్ళ గురించే ఉంటది. వెరీ ఫ్యూ లేడీస్ ఆర్ దేర్. ఇప్పుడు మీరు చెప్పబట్టి మాకు కొన్ని కొన్ని పేర్లు కొంచెం ఎక్కువ తెలుస్తున్నాయి.
కానీ అంటే ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. మరియా యోసేపు విషయంలో మొట్టమొదటి మరియమ్మకు వెళ్ళిందండి ఇన్ఫర్మేషన్, యోసేపు గారికి తర్వాత వెళ్ళింది. తర్వాత శాంసన్ యొక్క తల్లిదండ్రులు మనోహాకి తెలియలేదు. మనోహ భార్యకి మొట్టమొదట నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడని దేవుడు చెప్పారు. హన్నా కూడా అక్క. హన్నా విషయంలో ఎల్కా నాకు తెలియలేదు, హన్నాకి వచ్చింది. వెరీ గుడ్ సుధా. ఐ మీన్ ఆంటీ అలా అనేసరికి ఐ రికలెక్టెడ్. ఐఎమ్ వెరీ గ్లాడ్. చాలా విషయాలు మీరు గుర్తు చేస్తా ఉన్నారు. వండర్ఫుల్. అక్క ఇవన్నీ మీరు సిరీస్ ఆఫ్ నేమ్స్ ఇప్పుడు చెప్తా ఉంటే అంటే యూజువల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ లో అంటే ఎవరికైతే అవసరమో చెప్తే సుఖంగా ఉంటారో వాళ్ళకి దేవుడు వారి పరిమాణం, వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి తెలియపరిచారేమో అని అనిపిస్తుంది. వెరీ గుడ్, కరెక్ట్. ఎవరికి ఇస్తే ఆ రివల్యూషన్ ని అందుకొని విశ్వాసంతో అంగీకరించి దాన్ని చేస్తారో ఆ రీతిగా దేవుడు చేసినట్లు మనం చూస్తాము. వెరీ గుడ్. అందుకే సేటన్ ఈవ్ దగ్గరికి వెళ్ళినట్టుంది అక్క, రివర్స్ లో. ఎవరిని ముందు పడగొడితే సాతానేమో ఆ విధంగా చేస్తాడు. ముందు బలహీనలను చూసి సాతాను ఎంచుకుంటది అనమాట, పడగొడితే మిగిలిన వాళ్ళు చేసేటట్లు. కానీ చాలా మంది లేడీస్ దేసే విజన్స్ వచ్చినట్టు చెప్తారండి, అదొకటి. మెన్ చెప్పరు అది. అంటే వచ్చింది కాబట్టి చెప్తారు బ్రదర్, రాకపోతే చెప్పరు కదా. వచ్చిన విషయాలు చెప్తారు అంతే కదా. చెప్పడం మంచిది కదండి. అంటే ఎక్కడ చెప్తే దేవుడు మన వాళ్ళకి టెస్టిమోనీ అవుతుంది చెప్తే. ఇప్పుడు ఈ నా భాషలో అయితే ఈ జకరయాకి ఎలిజబెత్ పుట్టిన బిడ్డ మిరకల్, అది అంతే కదా. మిరకల్, డెఫినెట్ గా మిరకల్. కానీ మిరకల్ గా మనం అది అయితే ప్రకటించారు నాకు మిరకల్ జరిగింది అని. అదొక కొంతమంది చేయరేమో అంతే. దానివల్ల దేవుణ్ణి స్తుతించడం అవుతారు. విజన్స్ చెప్తే దేవుణ్ణి స్తుతించడం అది అని నా అభిప్రాయం. సో ఆయన యొక్క వెరీ గుడ్ అండి. ప్రతిస్పందన ఏమిటంటే ముందు నమ్మలేదు. ఈ మాటలు నీవు నమ్మలేదు కాబట్టి ఇవి జరుగు వరకు నీవు మౌలివై ఉంటావని చెప్పేసి దేవుడు అంటం చూస్తున్నావు అన్నమాట. ఈ మాటలు జరుగు వరకు నీవు మౌలివై ఉంటావని చెప్పేసి దేవుడు అంటే దేవదూత చెప్పడం చూస్తాం. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఒక పనిష్మెంట్ లాగా తీసుకుంటున్నారా, లేకపోతే ఆయన నమ్మలేదు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఇదిగా తీసుకుంటున్నారా? ఎలా మీరు దీన్ని తీస్తా ఉన్నారండి? అంటే ఎలా మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు? డౌటెడ్ ద ఏంజెల్ ప్రామిస్ అక్క. ఓకే. To maintain silence and చెప్పండి బ్రదర్. ఏంజెల్ ప్రామిస్ ని డౌట్ చేశారు. to maintain silence, until సో ఇక్కడ అంటే ఇక్కడ రెండు సీన్స్ మనం కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసి క్లోజింగ్ తీసుకొద్దాము. జెరూసలేంలో టెంపుల్లో జరిగిన సీన్, ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ కి ఏ విధంగా కమ్యూనికేట్ చేసి ఉంటారు, ఈ రెండు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ లోపల దేవదూత కనపడి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంది. తర్వాత మాట్లాడుతూ ఉంటే బయటేమో ప్రజలు నిరీక్షిస్తా ఉన్నారు. లేట్ అయిపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమైపోయిందోనని చెప్పేసి. సరే ఇక బయటకు వచ్చేసరికల్లా ఆయనకి మాట లేదు, వినటం కూడా లేదేమో అనుకుంటున్నాను. వినపడుతుందా? ఎందుకంటే యోహాను పుట్టినప్పుడు వాళ్ళందరూ పేరు చెప్పుకుంటూ ఉంటే ఆయన వింటాడు, కానీ మాట రాదు కాబట్టి ఆయన చెప్పలేదు. అంతవరకు మూగవాడివై ఉంటావు. ఈ దేవదూత నన్ను దేవుడు పంపించిన దేవదూతను నేను చెప్పిన మాటల మీద నీకు నమ్మకం లేదు, నీకు కొడుకు పుడతాడంటే కాబట్టి నీకు ఇది ఇది పూర్తి అయ్యే వరకు, దేవుడి వరం పూర్తి అయ్యే వరకు నీకు మాట రాకుండా ఉంటుంది, తర్వాత అది నీకే తెలుస్తుంది అని చెప్తారు.
ఆయనకి వినపడట్లేదు, రెండు రాలేదు. 62వ వినపట్లేదు. 62వ వచనంలో చెప్పేవాళ్ళు సంజ్ఞలు చేసి చెప్పారు అని ఉంటుంది. అది ఆ పాయింట్ కి నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. చూడండి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. వెరీ గుడ్ అనిత, కొంచెం ముందుగానే వచ్చేసేసి నువ్వు పట్టేసావు. వెరీ గుడ్. ఇక్కడేమో మోగవాడుగా ఉన్నట్లుంది, అక్కడేమో వింటున్నట్టుగా ఉంటుంది కాబట్టి వినటం కూడా లేదనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు కానీ తెలియదు, అంతవరకు తెలియదు మనకి. అదే అందుకనే బైబిల్ స్టడీలో మనం చిన్న చిన్న పదాలు కూడా పట్టుకుంటాం అన్నమాట. బాగా దాన్ని చదువుతాము, దాని కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటాము. ఇలా మనం బైబిల్ స్టడీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పర్సనల్ స్టడీ కూడా చాలా అటెంటివ్ గాను, చాలా కేర్ఫుల్ గాను మనం స్టడీ చేయడానికి ఇది అవుతుంది. కాబట్టి ఆయనకి వినపట్టం లేదు, ఆయన మాట్లాడటం కూడా జరగటం లేదు. సో దీన్ని ఇది ఈ విధమైనటువంటి ఇది ఎందుకు వచ్చిందో కూడా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది కదా, నీవు నమ్మలేదు గనుక అని ఉంది. అవునా కదా? వాటి కాలం ముందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. అది నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. అది పనిష్మెంట్ అని అంటాం కంటే కూడా ఒక చిన్న డౌట్ అండి ఇక్కడ. అంటే ఇప్పుడు మాటలాడక మౌనివై ఉండు అని చెప్పినప్పుడు అంటే ఒక విధంగా మనం ఆ వాక్యం వరకు పోకపోతే అతడు కేవలం మాట్లాడలేడు, వినగలడు అనే అర్థం అవుతుంది కదా? కాదమ్మా, తర్వాత ఏముంటదంటే అతని నోరు నాలుక పెగిలి మాటలు వచ్చినాయి అని ఉంటది అనమాట. అది చూడండి 64 వచ్చిన వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగిను. కాబట్టి అతను విల్ఫుల్ గా మాట్లాడకూడదని మాట్లాడుకోవటం కాదు, ఇక మాట్లాడలేకపోయాడు ఇక అంతే. అంటే నేను అనేది మాట్లాడిపోవడం కాదు, వినకపోవడం. నేను అనేది వినకపోవటం ఏమంటారు అంటే ఫస్ట్ చెప్పినప్పుడు వినలేదు కాబట్టి నువ్వు ఇంతవరకు నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు నోట మాట రాదు అని చెప్తుంది కదా, నోరు మూసుకొనే ఉంటాం. అంతేగాని నీకు వినపడదు అని దేవదూత చెప్పదు కదా. అప్పుడు అక్కడ చెప్పకపోయినా మనం తర్వాత భాగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చుగా. ఓహో, అలాగా. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే అవిశ్వాసంతో ఆయన మాట్లాడటం కంటే అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది కదా అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. అయితే తను ఇంటికి వచ్చి ఎలిజబెత్ కి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తుంటాడో మనకు తెలియదు. డెఫినెట్ గా కమ్యూనికేట్ చేశాడు దేవుడు. ఈ చివరి మాటతో మనం ముగించుకుందాము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుని మాటలు ఆయన కాలంలో నెరవేరుతాయి. దేవుని ప్రమాణం, ఎలిజబెత్ అంటే దేవుని యొక్క ప్రమాణం, జకరియా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా జకరియాను ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుని బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాలి అంటే యేసుక్రీస్తు వారి జన్మకు లోకం సిద్ధం అవ్వాలి. అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, సంస్కృతిపరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు ఆర్కెస్ట్రేట్ చేసి నజరేతులో మరియను కూడా సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు ఎలిజబెత్ గర్భాన్ని తెరవటం జరిగిందనమాట. కాబట్టి మన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవర్ టైమ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఎదురు చూసే టైంలో ఎలా ఎదురు చూశారు? పేషెన్స్ తో ఎదురు చూశారు, ఓపికతో ఎదురు చూశారు, అవమానం ఉన్నా కూడా ఎదురు చూశారు, ఎలాంటి కష్టం ఉన్నా కూడా వాళ్ళ పరిచర్య మానుకోలేదు, దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని పొందారు. వాళ్ళ కుమారుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం తర్వాత చూద్దాము. ఇంకా అక్కడ మనం డిస్కస్ చేయటం లేదు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే యాడ్వెంట్ కుటుంబము, వాళ్ళలో జకరియా ఎలిజబెత్ కుటుంబము. దానిలో కూడా జకరియా గురించి మనం ఒక 6 or 7 క్వశ్చన్స్, తన యొక్క జీవితము, పరిచర్య, సాక్ష్యము, తన ఇల్లు, తన తల్లిదండ్రులు, తన విశ్వాసము, ఆ విశ్వాసానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతకి తన యొక్క ప్రతిస్పందన, ఆ ప్రతిస్పందనకు వచ్చినటువంటి ప్రతిఫలం, కాన్సిక్వెన్స్, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అడ్వెంట్ సీజన్ లో, ముఖ్యంగా కరోనా కాలంలో
ఈ అడ్వెంట్ సీజన్ లో ఉన్నటువంటి మనకి ఎలిజబెత్ జకరియాల జీవితం నేర్పించే పాఠాలండి. దయచేసి క్విక్ గా ఒక 5 నిమిషాలే తీసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తే దట్ విల్ బి అవర్ అంటే టేకింగ్ అవే అన్నమాట. ఇది అసలు బైబిల్ స్టడీ యొక్క ఎసెన్స్ అని అనుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్పింది కాదు, ఇప్పుడు మీరేం చెప్తారో అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అదే మోస్ట్ ఇంపార్టెంట్. నిరీక్షణ కలిగి ఉండాలక్క. నిరీక్షణ కలిగి ఉండాలి. వెరీ గుడ్. పట్టు విడవక ప్రతి క్షణం మనం ప్రార్థన చేస్తూ ఉండాలండి. వండర్ఫుల్. పట్టు విడవక ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూ థ్యాంక్స్ చెప్తూ కష్టాన్ని తొలగించమని అడగాల. కష్టాన్ని తొలగించమని దేవుని స్తుతిస్తూ అడగాలి. అండ్ వాళ్ళిద్దరూ సేమ్ పేజ్ మీద ఉండడం గానీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సర్వింగ్ ద లార్డ్ అక్క. వండర్ఫుల్ వండర్ఫుల్. విశ్వాసం ముఖ్యమండి. ఇంకా దేవుని మీద విశ్వాసం. దేవుని మీద విశ్వాసం. ఇంకా రోజు మేము ఈ పాట పాడుకుంటున్నాం. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. అవును, అద్భుతమైన విషయం. ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని అందంగా చేస్తాడు. తర్వాత ఫోకస్ ఆన్ ఇటర్నల్ థింగ్స్. ఇటర్నల్ థింగ్స్ ఫోకస్ పెట్టాలి. ఫోకస్ చేయాలి. డోంట్ బి డిస్కరేజ్డ్. అక్క ఇంకోటి, దేవుడి ఆజ్ఞలకు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దేవుని ఆజ్ఞలకు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒక్క నిమిషం, జస్ట్ అలారం సుధాకర్ గారి అవుతుంది. జస్ట్ వెరీ గుడ్ అమ్మా. దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. ఇంకా అక్క ఇప్పుడు వీరి విశ్వాసము తరిగిపోలేదు. అవునమ్మా, వెరీ గుడ్. ఎందుకంటే విశ్వాసులలో విశ్వాసము కనుగొందున అంటాడు ప్రభు. అవును. అటువంటి స్థితిలోకి మనం పోకుండా వీళ్ళ ఎలిజబెత్ మన జకర్యాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా విడవకుండా ప్రార్థనలో కొనసాగించినారు. వెరీ గుడ్. One more thing is their prayers were not answered. Maybe in this corona and pandemic time, we may not have answers to the prayers, but continue to serve the Lord, just like Zachariah. అక్క ఇంకోటి, గాడ్స్ విల్ ఇస్ అకంప్లిష్డ్ అంటే ఈ రోజు లెసన్ బట్టి గాడ్స్ విల్ ఇస్ సమ్ టైమ్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. సో లో కూడా దేవుని చిత్తం ఏదో ఉంది ఈ కరోనా అనుమతించడంలో. సో డౌట్ చేయకుండా యాక్సెప్ట్ హిస్ విల్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, గాడ్ ఇస్ గోయింగ్ టు అకంప్లిష్ త్రూ దిస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అద్భుతంగా మీరు ఎండింగ్ కి తీసుకొస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద క్రీమ్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఎవరైనా తీసుకెళ్తారా? అండ్ గాడ్స్ విల్ అండ్ ప్లాన్ ప్రకారం అక్క ఏదైతే ప్రాఫెసీ ఉందో అది ఆ టైంలోనే జరుగుద్ది. లైక్ జాన్ షుడ్ ప్రిసీడ్ జీసస్ కాబట్టి ఎలిజబెత్ కి ఓల్డ్ ఏజ్ లోను, మేరీకి యంగ్ ఏజ్ లోను పిల్లలు ఉంటారు. అండ్ ఫర్ వన్ ఇట్ మే బి టూ ఎర్లీ, ఫర్ వన్ ఇట్ మే బి టూ లేట్. సో అలా టైం ఇంటర్ప్రిటేషన్ అనేది ఇట్స్ సో డిఫరెంట్ ఇన్ దీస్ టూ ఇన్సిడెంట్స్ అక్క. వెరీ గుడ్. సో దాన్ని బట్టి ఇంకొక లెసన్, నో కంపారిజన్, రైట్? We should never compare our life with anyone. ఇంకోటి కూడా గమనించారా, ఓల్డ్ టెస్టిమెంట్ క్లోజ్ చేయడానికేమో దేవుడు ఓల్డ్ కప్పులు ఎన్నుకున్నారు, న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేయడానికేమో న్యూ కప్పులు, బ్రాండ్ న్యూ కప్పులు ఎన్నుకున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో మన సారాని కాదమ్మా, నేను అనేది ఓల్డ్ టెస్టిమెంట్ ని క్లోజ్ అయింది ఎవరితోనంటే ఈ యొక్క జాన్ ద బాప్టిస్ట్ తల్లిదండ్రులు అయినటువంటి అబ్రహాం, జకరియా, ఎలిజబెత్ తో క్లోజ్ అయిపోయింది. న్యూ టెస్టిమెంట్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభుతో ప్రారంభమైంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ ని క్లోజ్ చేసింది ఒక సీనియర్ కపుల్ అయితే దేవుడు వాళ్ళ జీవితంతో క్లోజ్ చేస్తే, న్యూ టెస్టిమెంట్ ని బిగిన్ చేసింది ఒక న్యూ అండ్ బ్రాండ్ న్యూ కపుల్ తో. కాబట్టి ఫెలోషిప్స్ లో మనకి అందరూ కూడా ఇంపార్టెంట్. చిన్నవాళ్ళు ఇంపార్టెంటే, నడి వయస్కులు ఇంపార్టెంటే, చాలా సీనియర్ సిటిజన్స్ ఇంపార్టెంటే, ఇంకా చాలా ఓల్డ్ పీపుల్ ఇంపార్టెంటే. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ప్లేస్. ఏమంటారు? And also through one man sin entered into the world, and through
అవును. అక్కడ మనం అన్న విషయంలో విధవరాళ్ళకి ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందో చూసాం. వాళ్ళ సేవ, వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రార్థనలు, ఉపవాసము. అలాగే సుమయోను సింగిల్ మ్యాన్ చాలా వృద్ధుడైపోయాడు, వెల్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్. సింగిల్ మ్యాన్ అయిన సుమయోను చూసేమో, విడోను పైగా మళ్ళీ బిడ్డలైనటువంటి విడో అయినటువంటి అన్నాను చూసేము. ఇప్పుడు కప్పులను చూస్తున్నాము. కప్పుల్లో కూడా మళ్ళీ మనం చాలా విషయాలు చూస్తున్నాం. ఓకే, ఇంకా ఒక్క నిమిషం టైం ఇస్తాను. 8:25 క్లోజ్ చేస్తాను. అక్క నేను అనుకోవటము ఇక్కడ జకరియా ఎలిజబెత్ వాళ్ళు దేవుని రాకడ ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ. మరి మనం కూడా ఇప్పుడు వీఆర్ నియర్ టు ర్యాప్చర్. సో మనం కూడా దేవుడు మనకి పని చెప్పి వెళ్ళాడు, సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడే అని. మనం చేస్తూ మన దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చూస్తూ ఇలా దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. నేను అనుకుంటాను ఈ ద్వారా దేవుడిని యొక్క ఫస్ట్ కమింగ్ కి ఎలా రెడీ చేశారు. దేవుడు ఈ టైంలో బాగా సైలెంట్ గా ఉంటూ మరి గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకు. అదేంటో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు, బట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ సంథింగ్ ఎల్స్. అక్క నేను అనుకుంటాను, రవి నా పేరు. రవి బండి చెప్పండి. అవునక్క. అక్క నేను అనుకుంటాను వాళ్ళు జకరయ్యకి ఎలిజబెత్ కి ది నో వెరీ వెల్ ది ధర్మశాస్త్రము అదంతా బాగా ఉంటది అనుకుంటున్నాను. సో మనం కూడా ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా మనకి ఎంత బైబిల్ తెలుసు అనేది కూడా మనం దాన్ని బట్టి దేవుడు మనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాడు ఉంటది అని నేను అనుకుంటున్నాను. అవును రవి. దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే రవి, దేవుడు ఇంటరాక్ట్ అవుతాడు మనతో, కానీ మనం దేవుడు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎంతగా మనం దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటే అంతగా మనకు బాగా అర్థమవుతుంది. కరెక్ట్. అది అంటే నువ్వు చెప్పిన స్లైట్లీ డిఫరెంట్ వర్షన్ అన్నమాట అదే, బట్ ఇంకొక విధంగా చెప్పాను కదా. అంటే మనకి ఎంత తెలుసో దేవుడు మాట్లాడినప్పుడు మనం అంత రెస్పాండ్ అవుతామేమో కరెక్ట్ గా. దేవుడు మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనకు బైబిల్ ఎంతగా మనం ఉంటే అంత మనకు రెస్పాండ్ అవుతుంది. వండర్ఫుల్ పాయింట్. అసలు ఇట్లా వచ్చి ఇప్పుడు జకరియాకి అతడు సర్వోన్నతుడైనటువంటి ప్రభువుకు ముందుగా వెళ్తాడని చెప్పగానే అర్థమైపోయింది మొత్తం జకరియాకి. ఓహో, మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా రావడానికంటే ముందు నా కుమారుడు మెస్సియాకు ముందుగా రాబోతున్నాడు అని అంత అర్థమైంది. ఈవెన్ నాలెడ్జ్ కనుక లేకపోతే, ధర్మశాస్త్రాన్ని గురించిన నాలెడ్జ్ కనుక లేకపోతే ఇవన్నీ అర్థమయ్యేవి కాదు, క్యాచ్ చేయగలిగి ఉండేవాడు కాదు. మరియా జీవితాన్ని కూడా ఎప్పుడన్నా నేను చూసినప్పుడు అక్క ఆమె గాబ్రియల్ దూత వచ్చి చెప్పినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది అంటే నేను అనుకున్నాను ఆమెకు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఇవన్నీ తెలుసు కాబట్టి తను రెస్పాండ్ అయిపోయి తను అంటే దేవుడు ఈ దీనురాల్ని కనికరించాడు అనే ఆ మాట వచ్చింది అంటే బైబిల్ ఆమెకు బాగా అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉంటది ఆమెకు అనుకుంటాను. ఎస్, డెఫినెట్లీ. సో వండర్ఫుల్, చాలా చక్కని షేరింగ్. అసలు నెక్స్ట్ అద్భుతంగా ఇచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డేవిడ్ రవీందర్ గారు, పాస్ట్ అని ఉన్నారు, డాక్టర్ డేవిడ్ రవీందర్ గారు. టైం ఐఎమ్ అంటే కాన్షియస్ ఆఫ్ ద టైం అన్నమాట. ఫనీ అన్న ఉన్నారు, పాస్ట్ అన్న, మీరు ఆ టైం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అన్న క్లోజ్ చేసి ప్రేయర్ చేయండి అన్న. డేవిడ్ రవీందర్ గారు పాస్ట్ అన్న క్లోజ్ చేసి ప్రార్థన చేస్తారు. అంటే పాస్టర్ అన్నకి ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఓకే ఓకే. అంటే ఇంకా సో ఎవరో ఒకరు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. Can I ask anyone from men to close with a word of prayer? అక్క నేను చేస్తాను అక్క. రవి బండి, లాస్ట్ టైం కూడా మిస్ అయ్యాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మరొక శ్రేష్టమైన శుక్రవారం నాడు నాయన బైబిల్ యొక్క జ్ఞానంతో నాయన తండ్రి నిన్ను ఎక్కువగా తెలుసుకోవడానికి మరి ముఖ్యంగా నీ సేవకురాలైన అక్కను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎంతో రీసెర్చ్ చేసి నాయన తండ్రి ఆ వాక్యాన్ని మాకు వరకు ఇక్కడ తీసుకొచ్చి మాకు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్క కుటుంబాన్ని
వారికి ఇచ్చిన బిడ్డను నాయన తండ్రి అలాగే అన్నను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి మరి ఎక్కువగాను జ్ఞానాన్ని ఇచ్చి వారు ఇతరులకు నైనా తండ్రి వాక్యాన్ని అలా వెదజల్లుతుండగా తండ్రి కృపను చూపించండి తండ్రి. సో నీ కృపలో కనికరంలో వారిని భద్రపరచండి తండ్రి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఎంతో ఓపికతోను నాయన నీ వాక్యాన్ని ధ్యానించి ఇతరులకు చెప్తుండగా మీ కనికరాన్ని చూపించమని వేడుకొంచున్నాం. అలాగే నా తండ్రి విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నైనా ఈ స్టడీలో నైనా జకరయ్య ఎలిజబెత్ జీవితాన్ని మేము లోతుగా అర్థం చేసుకొని అవి మా జీవితంలో నాయన తండ్రి అనువదించుకోవడానికి మీ కృపా కనికరాన్ని చూపించమని వేడుకొంచున్నాము నాయన. మేము ఓన్లీ నాయన వినేవారమే కాకుండా తండ్రి దాన్ని మా జీవితంలో అప్లికేషన్గా వాడుకొని ఇతరులకు నాయన ఒక మాదిరికరంగాను ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండటానికి మీ యొక్క కృపా కనికరాన్ని చూపించమని వేడుకొంచున్నాం. ఆయన తండ్రి ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఎంతగానో నాయన స్టడీ చేసి ఇక్కడ మేమందరం కలిసి నాయన తండ్రి నీ బైబిల్ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి ఎవరైతే నైనా తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో జాయిన్ అవ్వలేకపోయారో తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కూడా జాయిన్ అవ్వడానికి కృపా కనికరాన్ని చూపించమని నేను వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ఇన్న వాక్యాన్ని మా జీవితంలోనూ మేము దాన్ని ఇతరులకు తీసుకెళ్ళవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి అట్టి కృపా కనికరాన్ని మా మీద కృపను చూపించమని నిన్ను వేడుకొంచున్నాను. కనికరం గల దేవా, ఇదిగో నైనా మరొకసారి మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మమ్మల్ని భద్రపరచమని నిన్ను వేడుకొంచున్నాను. నైనా తండ్రి నీ చిత్తము నీ రాకడ ఆలస్యం అయితే తండ్రి మేము మళ్ళీ అందరము నెక్స్ట్ వీక్ కలుసుకోవడానికి నైనా తండ్రి ఇలాగే ధ్యానించి నైనా తండ్రి నేను ఈ బైబిల్లో ఉన్న అంశాలను మీరు రాయించిన ప్రతి అంశాన్ని నాయన తండ్రి లోతుగా అర్థం చేసుకోవడానికి కృపా కనికరాన్ని చూపెడతారని ఈ చిన్న విన్నపంను మా ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసయ్య ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.